तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती माधव अनन्तकेशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तुते श्रीवासुदेव नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं परमानन्दमाधवं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 8 రోజులుగా ఈ పవిత్ర ప్రాంగణంలో చెప్పుకు వస్తున్న మన పురాణ కథలు మన కోసం అనే పురాణ విజ్ఞాన ప్రవచన మహాయజ్ఞం ఇవాళ 9వ రోజుకి పూర్ణాహుతికి చేరుకున్నది. నిన్నటి వరకు మనం కొన్ని పురాణ కథలు చెప్పుకోవడంతో పాటు పురాణం యొక్క స్వరూపాలని మొట్టమొదటి కొన్ని రోజుల పాటు మనం వివరించుకున్నాం. పురాణం అనే ప్రక్రియ, ఇది ఒక ప్రక్రియ అనాలి. అంటే ఏదో పుస్తకం రాసి పురాణం అనకుండా కొన్ని లక్షణాలతో ఉండాలి, అది పురాణం అనిపించుకుంటున్నది. శృతి ఎంత ప్రాచీనమో పురాణం కూడా అంత ప్రాచీనమేనని మనకి ప్రమాణములు దొరుకుతున్నాయి. అంటే వేదము పురాణము అత్యంత ప్రాచీనమైనవే. ఆ వేదమునందు చెప్పబడిన ధర్మమును స్మరించేవి స్మృతులు అని చెప్పబడుతుంటాయి. అదేవిధంగా ఇతిహాసం అంటే మహాభారతం ఇతిహాసం అనాలి. అలాగే రామాయణ ఇతిహాసం అనవచ్చు, కానీ సంప్రదాయం కావ్య సంప్రదాయంలో రచించారు కనుక కావ్యం అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా శృతి స్మృతి పురాణ ఇతిహాస కావ్యములు ఇవి సనాతన ధర్మానికి మూలమైనటువంటి గ్రంథాలు. ఇవన్నీ మనకు ప్రమాణములే, ఎందుకంటే ఇవి వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నాయి. కానీ ఏ గ్రంథం వేదాన్ని ప్రమాణంగా తీసుకు చెప్తుందో అది మనకి ప్రమాణము. కనుకనే శృతి యొక్క భావమే పురాణముల ద్వారా ఇతిహాసముల ద్వారా విస్తరించి చెప్పబడుతుంది అని అనేక గ్రంథాల్లో మనకున్నది. అంటే పురాణములకి శృతి సమ్మతం కనుక ప్రమాణం, పురాణములకు కూడా స్మృతిలోని పేరుంది.
అంటే వేద ధర్మముని స్మరించి మనకు చెప్తోంది, కానీ పురాణానికి కూడా అక్కడక్కడ స్మృతి అనడం కనబడుతోంది. స్మృతులని ధర్మశాస్త్రానికి వేరే పేరు ఉన్నప్పటికీ ఇక సమగ్రమైన సనాతన ధర్మ విజ్ఞానం అంతా పురాణాల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వేద భాష సామాన్యమైనది కాదు, ఋషి సమాధితో దర్శించిన సత్యం అది. అందులో భాష చాలా మార్మికంగా ఉంటుంది, రహస్య భాష. అది తెలియాలంటే తపస్సులైన ఋషులకే మళ్ళీ సాధ్యం. అందుకే ఆ భాషని తెలుసుకుని అందులో ఉన్న విజ్ఞానాన్ని మనకు అందించడం కోసం ఋషులే పూనుకున్నారు. అలా ఋషులు పూనుకునిచ్చిన పురాణ విద్యని వ్యాస భగవానుడు మనకి 18 మహాపురాణములుగా 18 ఉపపురాణములుగా ఇచ్చారు. ఇవి కాకుండా పురాణాల పేరుతో మరికొన్ని గ్రంథములు లభిస్తున్నాయి. కొన్ని స్థల పురాణాలు ఉంటాయి. ఈ స్థల పురాణాలకు మనం మహాపురాణాలంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయినా ఆ స్థలానికి తగ్గ ప్రత్యేకతని అవి తెలియజేస్తూ ఉంటాయి. అందులో విశ్వసనీయ ఘట్టాలు ఎంత అని పక్కన పెడితే స్థలం మాహాత్మ్యం చెప్పడం వరకు తీసుకోవచ్చు. అలాగే పురాణముల యందు వివిధ పురాణములు, అష్టాదశ పురాణాల్లో కాకుండా కొన్ని పురాణాలు బయట కనబడుతుంటే కాళీ పురాణం ఒక పురాణం ఉన్నది. అలాగే విశేషించి సౌర పురాణం అని ఒకటి ఇత్యాదులు ఉన్నాయి. కొన్ని ఉపపురాణాలు మహాపురాణాలకు అనుబంధంగా ఉంటాయి. అలా భాగవతానికి కల్కి పురాణం అనుబంధం అని చెప్తారు. ఇలా కొన్ని అనుబంధ పురాణములు ఉపపురాణములు అంటారు. ఇవన్నీ కూడా ఇంత విస్తారంగా ఉంది కదా, ఇవన్నీ ప్రమాణములేనా అంటే వేదము చెప్పినది సమ్మతించి చెప్పే వరకు అన్ని ప్రమాణములే. కనుక మనకి మహావిషయములు పనికొచ్చే విషయాలు పురాణం అనే పేరుతో ఎన్నో గ్రంథాలుగా లభ్యమవుతుంది. అంత విస్తార వాంగ్మయంలో పురాణం యొక్క స్వరూపాలను చెప్పుకున్నాం. పురాణం చెప్పినటువంటి కథల్లో ఉన్న సంకేతాలు, ఆ సంకేతాల్లో కొన్ని జ్యోతిషశాస్త్ర సంకేతాలు, కొన్ని మంత్రశాస్త్ర సంకేతాలు, కొన్ని యోగ శాస్త్ర సంకేతాలు, కొన్ని విశ్వవిజ్ఞాన రహస్యాలు కూడా దాగి ఉంటాయి. అలాగే ధర్మ సంబంధమైన అంశములు పురాణములు బోధిస్తూ ఉంటాయి. ఈ ధర్మమంతా పురాణం ఎక్కడ చెప్పినా ఇది వేద సమ్మతమైనదని పురాణమే చెప్తుంటుంది. అంటే పురాణం కూడా శిరసా వహించినటువంటిది వేదాన్నే. అది వేదాధారమైన సనాతన ధర్మానికి పురాణములు అనేవి లేకపోయి ఉంటే మనకు ఆ విజ్ఞానం అందుబాటులోకి వచ్చేది కాదు. ఈరోజు మనం ఇన్ని పండుగలు చేసుకుంటున్నామంటే పురాణం వల్ల. కొన్ని ధర్మశాస్త్రాలు చెప్పినప్పటికీ పురాణం వల్ల ప్రక్రియలు మనకు చక్కగా చెప్పే. మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటాం, ఏకాదశి వ్రతం యొక్క ప్రాధాన్యం ఏమిటి, అదేవిధంగా నవరాత్రి విధానాలు, అమ్మవారి ఆరాధనలోని విశేషాలు, ఇవన్నీ కూడా మన పురాణములే చెప్తున్నాయి. అందుకే భారతీయ సంస్కృతికి పురాణ సంస్కృతి అని కూడా పేరు పెట్టుకోవచ్చింది. ఇక్కడ పురాణం అంటే అత్యంత ప్రాచీనమైనది అనే మాటతో పాటు అత్యంత ప్రాచీనమైనదైనా నిత్య నూతనము అని అర్థం కూడా చెప్పుకున్నాం. పురాపి నవం పురాణం అని అర్థం కూడా వివరించడం జరిగింది. ఇలాంటి పురాణములు ఏ ప్రాంతానికైనా, ఏ వ్యక్తులకైనా, ఏ కాలానికైనా పనికొచ్చేటువంటి సార్వజనీన, సార్వకాలిక, సార్వలౌకికమైనటువంటి అంశముల్ని తెలియజేస్తున్న విషయం నిన్నటి వరకు ఆ కథల్ని శ్రద్ధగా విన్నవారికి అర్థమై ఉంటుంది. ముఖ్యంగా మన వ్యక్తిత్వాన్ని తీర్చుకోవడానికి పనికొచ్చేదే ధర్మం. ధర్మబద్ధమైన జీవితం మనకు కావాలి, పరమార్థ విచారణ కావాలి. ఆ రెండింటినీ అందిస్తూ ఉంటుంది పురాణం. ఈ ధర్మబద్ధ జీవనానికి, పరమార్థ విచారానికి మరొక ఆలంబన ఈశ్వర శరణాగతి. అదే మన భక్తి అంటాం. ఆ భక్తి ఉపాసనా మార్గంలో చెప్పబడుతుంది. ఆ పరమాత్మను మనం ఆరాధించే పద్ధతులు పురాణములు మనకు అనేక విధాలుగా బోధిస్తున్నాయి. శివుడుగా, విష్ణువుగా వివిధ విధాలుగా మనం ఆరాధించేటువంటి మంత్ర ప్రక్రియలు, యంత్ర ప్రక్రియలు, ఇవి అటు ఆగమ శాస్త్రాలు చెప్తున్న అంశములు కూడా పురాణాల్లో కనిపిస్తుంటాయి. ఈ మధ్యలో మళ్ళీ ఆగమం అని ఒక మాట అన్నాం. ఆగమం అంటే మంత్రశాస్త్రం, దేవతారాధన విశేషాలన్నింటినీ చెప్పేవి ఆగమశాస్త్రములు అంటారు. అవి శైవ, వైష్ణవ, శాక్తేయ ఇత్యాది విభాగాలుగా అవి వందలాది సంఖ్యలో ఉన్నాయి. అందులో వైదిక ప్రమాణానికి ఉన్నటువంటి పద్ధతులన్నీ పురాణములు చెప్తాయి. అది ఆదిశంకర భగవత్పాల్ వారు ఏం చేశారంటే ఈ శృతి స్మృతి పురాణముల సమన్వయంగా సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసి షణ్మత స్థాపన కూడా చేశారు ఆయన. ఇలాంటి విషయాలు మనం ఎన్నో తెలుసుకున్నాం. నిన్నటి రోజున అనేక మంది చక్రవర్తుల యొక్క చరిత్రల్ని పరిపూర్ణం చేసుకుంటూ త్రిపురాసుర సంహార గాథలో ఎన్ని రకాల కోణాలు చూడవచ్చో కూడా నేను చెప్పడం జరిగినది. తర్వాత పురాణ స్వరూపాన్ని చెప్తూ పురాణముల్లో దేవతా వ్యవస్థ, ముందు మన దేవతల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాసేపు. ఎందుకంటే వివిధ దేవతలు మనకి వేదముల్లోనే కనబడుతూ ఉంటారు. ఈ దేవతల గురించి నిన్న మొన్న కొంచెంగా మనం స్పర్శ చేసుకున్నాం. దేవతలు అన్నప్పుడు ఈశ్వరుడు ఒకడే మన సంస్కృతిలో. ఎంతోమంది ఈశ్వరులు లేరు. ఈశ్వరులు అనే మాట మీకు ఎక్కడ వినబడదు, ఈశ్వరుడు అంటారు. పరమేశ్వరుడు, పరమాత్మ, దేవతలు, ఈ మూడింటి గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటే పురాణం గురించి అవగాహన అవుతుంది, సనాతన ధర్మం గురించి కూడా అవగాహన అవుతుంది. పరమాత్మ అంటే సృష్టి స్థితిలయులకు అతీతమైన ఒక పరతత్వం ఉన్నది. అది సర్వవ్యాపకము, సర్వోన్నతము, అదే పరబ్రహ్మము, అదే పరమాత్మ అని చెప్పబడుతుంది. ఆ పరమాత్మ సృష్టి స్థితిలయులు చెయ్యగలిగిన సమర్థుడు. ఆ సమర్థతతో సృష్టి స్థితిలయులు చెయ్యాలనుకున్నప్పుడు ఆయన ఈశ్వరుడు అయ్యాడు. కనుక ఆయన ఈశ్వరుడిని ఎప్పుడు అంటున్నాం?
సృష్టి స్థితిలయ కారకుడు అన్నప్పుడు ఆయన ఈశ్వర శబ్దం వాడాలి. అది ఈశ్వరుడు అంటే సర్వసమర్థుడు, తన శక్తితో ఆ పని చేస్తున్నాడు. ఆ శక్తి ఎలాంటి శక్తి అంటే సృష్టి స్థితిలయములు చేయగలిగేది. ఆ మూడు చేయగలిగే శక్తి ఇంకెవరికీ లేదని ఇక్కడున్న అందరం ఒప్పుకుంటాం, అంతే కదా. ఆ మూడు ఎవడు చేయగలడు? ఆ పరమాత్మయే ఈ మూడు చేయగలిగినప్పుడు ఆయన పరమేశ్వరుడు అన్నారు. ఆ పరమేశ్వరుడు ఈ మూడు చేసేటప్పుడు ప్రధానంగా 3 రూపములు స్వీకరించాడు. అదే బ్రహ్మ విష్ణు రుద్ర. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా ఒకే పరమాత్మ యొక్క స్వరూపాలని ప్రతి గ్రంథం మీకు చెప్తోంది ఓపికగా చదివితే. భగవంతుడు అంటే ఎవరంటే ఎవరి వల్ల సృష్టి జరుగుతోందో, ఎవరి వల్ల స్థితి జరుగుతోందో, ఎవరి వల్ల లయ జరుగుతోందో అతడే పరమేశ్వరుడు. నిర్వచనం మనకి యతోవా యమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయత్ అభిసంవిశంతి అని ఉపనిషత్ మంత్రమే కాకుండా ఎవ్వని చేజనుంచి జగం ఎవ్వని లోపల అనేటువంటి శ్లోకాల్లో పద్యాల్లో కూడా మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ ముగ్గురిని చెప్పారు. ముగ్గురు ఎవడో వాడు ఈశ్వరుడు అన్నారు అంటే అర్థం ఏంటంటే సనాతన ధర్మంలో ఒకే ఈశ్వరుడు 3 రూపములతో ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. కనుకనే విష్ణువన్నా శివుడన్నా మనం ఆరాధించేది ఒకే ఈశ్వరుణ్ణి. ఈ ఎరుక ఎప్పుడూ కలిగి ఉండాలి మనం. అయితే ఆరాధన పద్ధతులను అనుసరించి ఒక మూర్తి, ఒక మంత్రం, ఒక యంత్రం, ఒక తంత్రం ఉండి ఆగమం ఏర్పడుతున్నది. ఈ 3 ప్రధానమైతే ఈ సృష్టిని నిర్వహించేటప్పుడు ఆ ముగ్గురు నుంచి అనేక శక్తులు ఉత్పన్నమయ్యాయి. ఆ శక్తులు మనం దేవతలు అంటున్నాం. ఈ దేవతలు ప్రధానంగా విశ్వ నిర్వహణ చేసే ఈశ్వర శక్తులు. కానీ దేవతలు అనగా విశ్వాన్ని నిర్వహించే ఈశ్వర శక్తులు. ఆ ఈశ్వర శక్తులు దిక్కుల్లో మనం చూస్తే ఇంద్రాది దిక్పాలకులు అయ్యారు. అదేవిధంగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఇత్యాది రూపాలు ఉంటారు. వీరందరూ దేవతా విశేషాలు. ఇక్కడ దేవతలు అన్నప్పుడు ఇంద్రాది దేవతల లెక్క ఒకటి. ఎంతమంది దేవతలు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 పేర్లేనే చెప్పండి, సంతోషం అంటారంతే. 33 కోట్ల దేవతలు అందరూ ఎంతమందికి తెలుసండి? ఇక్కడ కేవలం మన అయితే బ్రహ్మవి తెలుసు, విష్ణువు తెలుసు, రుద్రుడు తెలుసు, అమ్మవారు తెలుసు. వాళ్ళ అవతారములు మళ్ళీ దేవతలు అంటాం. విష్ణువు అంటే మళ్ళీ విష్ణువులో నారసింహుడు, హయగ్రీవుడు, వామనుడు, రాముడు, కృష్ణుడు ఇత్యాదులు మూర్తులు. అలా శివుడు ఒకడైనా ఆయనలో మళ్ళీ వివిధ మూర్తులు మనకు చెప్తున్నాం. అమ్మవారు కూడా ఒకరే అయినప్పటికీ కూడా దుర్గా, లలిత, లక్ష్మీ, సరస్వతి, రాధా, కాళీ ఇత్యాది రూపాలతో ఉపాసన చేస్తున్నాం. ఈ దేవతల్ని ఉపాస్య దేవతలు అంటారు. అంటే అమ్మవారు, విష్ణువు, శివుడు ఇవి చెప్పిన దేవతల్ని ఉపాస్య దేవతలు అంటారు. ఇప్పుడు ఇంద్రుడు మొదలైన వారందరూ కూడా విశ్వ నిర్వహణ చేసేటువంటి విశ్వకర్మను నిర్వహించేటువంటి దేవతలు. వారు ఈశ్వరుడి చేత నియమింపబడి ఈశ్వర శక్తితో పనిచేసేవాళ్ళు. అందుకే వాళ్ళకు మనం చేసే నమస్కారం కూడా ఈశ్వరుడికి చేరుతుంది. వాళ్ళు ఈశ్వర శక్తితో పనిచేస్తున్నారు కనుక వారి అనుగ్రహం మనకు కావలసినదే. కనుక దేవతల్లో చెప్పబడుతున్నది ఇంద్రాది దేవతలను కూడా మనం స్మరించుకుంటున్న దిక్పాలకులుగా వారుకున్నది. పైగా వసువులు, రుద్రుడు, ఆదిత్యులు అన్నాం. వీళ్ళు విశ్వాన్ని నిర్వహించే గణం. ఇక్కడ దేవతల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అంతరిక్షంలో ఉండి నిర్వహించుతున్న వాళ్ళు, అలాగే మన శరీరములో అధిష్టానములుగా ఉండి నిర్వహిస్తున్న వారు కూడా. కానీ దేవతలంటే ఏదో ఒక లోకంలో ప్రత్యేకించి ఉంటారనుకోలేదు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు ఈశ్వర శక్తులు కూడా సర్వవ్యాపకములే. కానీ మన శరీరంలో కూడా ఏ దేవత ఎక్కడుంటారో చెప్పారండి. ఏ దేవత ఎక్కడుంటారో చెప్పారు. ఇక్కడ పాదముల నుంచి శిరస్సు వరకు దేవతా స్థానములు చెప్పబడ్డాయి. అవి యోగశాస్త్రాలు ఉంటే పురాణాల్లో కూడా ఉన్నాయి. అందుకే ఇంద్రియాధిదేవతలు అంటాం మనం. చేతికి ఇంద్రుడు అధిదేవత, కంటికి సూర్యుడు అధిదేవత, చెవులకు దిక్పాలకులు అధిదేవతలు అని చెప్పారు ఇక్కడ. అంటే దిక్పాలకులు ఎక్కడున్నారంటే దిక్కుల్లో చూడడం కాదు, చెవులు యందు వాళ్ళు అధిదేవతలుగా ఉంటారు. కనుక దేవతను నమస్కరించినప్పుడు వాళ్ళు అధిదేవతలుగా ఉండి శరీరాన్ని నడుపుతున్నప్పుడు శరీరం అంతా ఏమైంది? ఇప్పుడు చర్మమాంస అస్థిమయమైనటువంటి ఒక దేహంగా కాకుండా శరీరం దేవతాయతనం అనిపించుకుంది. ఈ విషయం పురాణముల్లో కనబడి దేవతలకి ఆయతనం ఇది. ఇక్కడ ఇంద్ర దేవతలకి మూలమైన పరమాత్మ మనలో ఆత్మరూపంగా ఉన్నవాడు. కనుక మనలో విశ్వాన్ని, విశ్వంలో దైవాన్ని చూడాలి ఇక్కడ. కనుక నాలో ఒక మహావిశ్వం ఉంది. ఇది తెలియక కొందరు అంటుంటారు ఎక్కడో అంతరిక్షాల్లో గ్రహాలు ఉంటూ ఉంటే వాటి ప్రభావం మన మీద పడుతుందనడం అవివేకం. ఇక్కడ మనం శనికి నువ్వులు దానం చేస్తే అక్కడ శనిగ్రహం పక్క నుంచి తప్పిపోతాడు ఏమిటి అనేవాళ్ళు కూడా కనబడుతుంటారు. అంటే వాళ్ళు సరిగ్గా సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయలేదు అని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆ గ్రహాలకు సంబంధించిన శాంతులు మనకు శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పటికీ అవి చేసి బాగుపడుతున్న వాళ్ళు ఉన్నారండి. కనబడుతున్నప్పుడు ఆ శాస్త్రం ఏం చెప్తోంది అంటే విశ్వమంతా ఏవైతే ఉన్నాయో వాటి శక్తులు మన యందు కూడా ఉన్నాయి. కానీ అక్కడ వచ్చే మార్పులు బట్టి ఇక్కడ కొన్ని మార్పులు జరుగుతాయి. కానీ మనం ఇక్కడ వర్షం పడుతూ ఉంటే గొడుగు వేసుకున్నాం అనుకోండి, అక్కడ మబ్బు పక్కకి వెళ్ళిపోదు, మనకు వాన తగలదు, అవునా లేదా? అదేవిధంగా ఇక్కడ మనం చేసిన శాంతుల వల్ల వాటి యొక్క ప్రభావాలు ఆ దేహమనందురావు. అదేవిధంగా ఈ శరీరంలో ఏ అవయవం దగ్గర ఏ గ్రహం ఉంటుందో కూడా శాస్త్రం ఉంది. అదే ఆశ్చర్యం అండి మనకి.
శరీరంలో ఏ గ్రహస్థానం ఏ ఇంద్రియాల్లో ఉంటాయో కూడా చెప్పారు. అసలు గ్రహాలనే పేరు వెనక ఆశ్చర్యం. ఇదంతా పురాణ విజ్ఞానమే, నేను చెప్తున్నాను, పక్కకు వెళ్ళట్లేదు. గ్రహం అనే పేరు ఎందుకు వచ్చిందండి? సూర్యుడు చంద్రుడు గ్రహాలుగా మనం చెప్తాం. మనం అనుకునే ఈ మోడర్న్ సైన్స్లో సూర్య చంద్రుడు ప్లానెట్స్ కారు. చంద్రుడు ఉపగ్రహం, సూర్యుడు గ్రహమే కాదు, సూర్యుడు చుట్టూ తిరిగేవి గ్రహములు. ఆ విజ్ఞానం ప్రాచీన హైందవులకు లేదు గనక సూర్యుడిని గ్రహం అన్నారు అని వీళ్ళు అనుకుంటారు. అసలు గ్రహం అనే మాట ప్లానెట్ అనే మాటకి ట్రాన్స్లేషన్ కాదు. ముందు అది తెలుసుకోవాలి. ఇక్కడ గ్రహం అంటే దేని ప్రభావం మన మీద ఉంటుందో దానికి గ్రహం అని పేరు. అది తెలుసుకోవాల్సింది. లేకపోతే ఎన్ని అంతరిక్షాలు ఎన్నిలో వాటి ప్రభావం మన మీద ఉన్నదా? కనుక వాటికి ఆ పేరు పెట్టారు. పైగా సూర్యుడు తాను గ్రహం కాదు, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయన్న విషయం పురాణాల్లో అనేక చోట్ల వర్ణనలో కనబడుతుంది, స్తోత్రాల్లో కూడా ఉంది. ఆ పాటి జ్ఞానం వాడికి లేక కాదు, దాని ప్రభావం మన మీద కనబడుతుంది. సూర్యుడి యొక్క ప్రభావం ప్రధానంగా కనబడుతుంది కనుక సూర్యుడిని ముందు చెప్పారు. తర్వాత చంద్రుడికి, ఆ చంద్రుడికి మన మనస్సుకి ఏదో సంకేతం ఉంది. ఆ కారణం చేతనే ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం ఉంటే పూర్ణిమ నాడు అమావాస్య నాడు సముద్రంలో మార్పులు రావడం ఏమిటి? అంతేకాదు సూర్యచంద్రుడి యొక్క ఆ పున్నమి అమావాస్య మార్పుల యొక్క ప్రభావము శరీరంపై ఎలా ఉంటుందంటే, నాకు అమెరికాలో ఒక కార్డియాలజిస్ట్ చెప్పాడండి, మాకు పూర్ణిమ నాడు ఎక్కువగా హృద్రోగుల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుందన్నాడు. ఇలాంటి కొంచెం ఆలోచించాలి. అంటే వాటి ఇంపాక్ట్ ప్రభావం మన మీద ఉంటుంది, కనబడుతుంది. గ్రహముల యొక్క ప్రభావం, కొన్ని గ్రహాల ప్రభావం తీవ్రంగా దగ్గరగా కనబడుతుంది, కొన్ని గ్రహాల ప్రభావం కొంచెం ఆలస్యంగా కనబడతాయి. శరీరాల్లో గ్రహస్థానాలు చెప్పారు కనుక గ్రహముల మార్పులు అనగానే కేవలం అక్కడున్న ప్లానటరీ పొజిషన్స్ మాత్రమే కాకుండా విశ్వవ్యాపకమైన గ్రహశక్తుల్లో ఒకనొక పరిణామాలు చెప్తారు. అని క్షుణ్ణమైన జ్యోతిష్ శాస్త్రవేత్త చక్కగా చెప్పదలుచుకుంటే సత్యాన్ని చెప్పడం యుగాల నుంచి మనం చూస్తూ ఉన్నదే, ఎప్పటికీ కనబడుతున్నాయి. అయితే అనేక శాస్త్రాల్లో కాస్త నేర్చుకుని ప్రజలను వంచే వాళ్ళు అన్ని శాస్త్రాల్లో ఉంటారు, సందేహం లేదు. దొంగ డిగ్రీలతో వైద్యం చేస్తున్న వాళ్ళు లేరా? వాళ్ళని అడ్డం పెట్టుకుని మన వైద్యశాస్త్రాన్ని అవమానించరాదు కదా. అలాగే శాస్త్రవేత్తల దోషం ఉండవచ్చు కానీ శాస్త్రాల్లో దోషం ఉండదు. అందుకే శాస్త్రాల్లో చాలా విశేషాలు చెప్పారు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ జ్ఞానమంతా పురాణాల్లో కనబడుతుంది. ఏ గ్రహానికి ఎవరు అధిదేవత, ఎవరు ప్రత్యధి దేవత, ఏ వారంలో ఏ గ్రహశక్తి ప్రసరిస్తుందో పురాణం చెప్పిందండి. ఎక్కడెక్కడ నేను చెప్పిందో చెప్తే దాటికి మరికొన్ని రోజులు కావాలి. ఒక్క పురాణానికి 18 సంవత్సరాలు పట్టవచ్చు, అంత ఉంది జ్ఞానం. క్లుప్తంగా మనం గ్రహించాలి సూచనప్రాయంగానైనా. అలా గ్రహించినప్పుడు సూర్యభగవానుడికి అధిదేవత ప్రత్యదేవతలు అగ్నిదేవుడు రుద్రుడు అని చెప్పారు. అదేవిధంగా సోముడు ప్రధానంగా స్త్రీ ప్రధానమైన గ్రహంగా చెప్తూ దానికి అధిదేవత ప్రత్యదేవతలు జలము గౌరీ అని చెప్పారు. అలాగే లక్ష్మిని కూడా చెప్తారు కొన్ని చోట్ల. అలా మంగళవారం వచ్చేప్పుడు కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా తెలియజేశారు. అలా బుధవారానికి విష్ణువు, గురువారానికి బ్రహ్మదేవుడు, శుక్రవారానికి ఇంద్రుడు, శనివారానికి యముడు, ఇవి ప్రధానంగా చెప్పారు. వారికి సంబంధించిన ప్రత్యదేవతలు ఇవి చెప్తూ వాటిని మనం ఉపాసన చేసినట్లయినా శాంతి పొందవచ్చు అని. ఈ విధంగా శాస్త్రం అనేక కోణాలతో చెప్తుంది. అయితే ఇలా హేతువాదంతో చెప్తే అది నాస్తికం అవుతుంది. నాస్తికమైతే పేరు కనబడుతుంది కనుక దాని దారి దానిది, మన దారి మనది. కానీ ఆస్తికం అని పేరు చెప్తూ, సనాతన ధర్మం పేరు చెప్తూ వీటిని ఎద్దేవా చేయడం అన్నదే అది ఆస్తికంగా కనబడుతున్న నాస్తికమే అవుతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వాటి రీజనింగ్ వేరు, మన రీజనింగ్ వేరు. ఆస్తికుల రీజనింగ్ సూక్ష్మ విజ్ఞానం, నాస్తికుల రీజనింగ్తో దీన్ని చెప్పడానికి లేదు. కానీ పురాణములు ఏం చేస్తాయంటే ఆఖరికి ఇష్టదేవత నిర్ణయం కూడా మన జాతకాల్లో ఉన్న గ్రహస్థానాలు బట్టి ఉంటుందిట. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత అంటే ఇష్టమని చెప్పారు. ఎంత ఆశ్చర్యకరమైన అంశం అండి ఇక్కడ. అది ఏ వారం ఏ దేవతను పూజించాలని చెప్పారంటే వారాలన్నీ ఒకటే కదండి అన్నాడు. మనిషికి ఆవులన్నీ ఒకేలా కనబడతాయి, కానీ ఆవులకు తెలిస్తే వాటిలో తేడా ఉంటాం. బహుశా ఆవులకి మనుషులందరూ ఒకేలా కనబడతారేమో. అలాగే మనకు వారాలన్నీ ఒకేలా కనబడతాయి. కాలంలోని సూక్ష్మ విభాగాల గురించి ముహూర్తాది నిర్ణయములతో చెప్పిన భారతీయ జ్యోతిష్ శాస్త్రానికి నమస్కారం అండి. జ్యోతిర్విజ్ఞానం అది. అందుకే అంతరిక్ష విజ్ఞానం చాలా చెప్పబడుతుంది. మన జ్యోతిర్విజ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ ప్రస్తుతం పాశ్చాత్యులు అనేక మంది అద్భుతమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర పత్రాలను ఇస్తున్నారు. అది కొన్ని 10 సంవత్సరాల నుంచి మొదలైంది కనుక అవి పరిశీలించి అప్పుడు మాట్లాడాలి. అయితే ఏవో తోచి జోస్యాలు చెప్పడం పక్కన పెట్టండి. జ్యోతిష్ శాస్త్రం వేరు, జోస్యాలు చెప్పడం వేరు. అవి ఒక్కొక్కప్పుడు విఫలం అవ్వచ్చు, ఒకప్పుడు సఫలం అవ్వచ్చు. దాని గురించి కాదు కానీ పురాణముల్లో గ్రహ సంబంధమైన విజ్ఞానం. రెండవది పురాణాల్లో వాస్తు విజ్ఞానం. ఈ వాస్తు ఒకటి కొంతమంది గౌరవిస్తూ ఉంటారు, కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. కానీ వీటి ప్రభావం వాటికి ఉంటుందండి. ఒక ఆయన గుర్రపు డెక్కను పెట్టుకున్నట్టు అతని ఇంటి గుమ్మం దగ్గర. వాడు నాస్తికుడైన
నువ్వెందుకు అది పెట్టుకున్నావు అంటే ఒకడెవడో చెప్పాడయ్యా గుర్రపడ్డకి ఇంటి దగ్గర పెడితే మంచిదని అన్నాడు. మరి నువ్వు నాస్తికుడు కదా, నువ్వు ఇలాంటివి నమ్మకూడదు అన్నాడు. అదే నేను అన్నాను, కానీ నమ్మని వాళ్ళకి కూడా పనిచేస్తుందని చెప్పారు, అందుకే పెట్టుకున్నాను అన్నాడు. ఇలా ఉంటాయండి వీళ్ళు బయట వాటి విప్లవవాదులు, హేతువాదులు వాదాలు ఈ విధంగానే ఉంటుంటాయి. అందుకే ఒకవైపు నేను గెలుస్తానా లేదా అని చూపించుకుంటూ ఉంటారు, దాటి ప్రకారం శాంతులు చేయించుకుంటుంటారు. మరొక వైపు అవన్నీ అబద్ధమని మాట్లాడుతుంటారు. ఏం చేస్తాం, వీళ్ళు పక్కన పెట్టండి. మొత్తానికి ఒక శాస్త్రం మరొక శాస్త్రానికి సహాయం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే జ్యోతిర్విజ్ఞానం కూడా వైదికమైనటువంటి శాస్త్రం కనుక సనాతన ధర్మంలో దేన్నైనా శిరసావహించవలసిందే. అది స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పారు. కొంత నిరాకారవాదులు నిరాకారమే గొప్పది అనిపిస్తుంది, అది లాజికల్గా అనిపిస్తుంది, పైగా రీజనింగ్తో సరిపోతుంది అనిపిస్తుంది. కొందరు సాకారవాదులు, కొంతమంది విగ్రహాలను పూజిస్తారు, కొందరు విగ్రహం ఏంటో హృదయంలో ధ్యానిస్తే గొప్పది కదా అంటే ఇది వినడానికి చాలా బాగుంది. వివేకానంద గొప్ప మాట అన్నారు, ఇవన్నీ సత్యాలే అన్నారు. ఆ సాధకుడికి తెలుస్తాయి ఇవన్నీ ఎంత మేరకు సత్యములు అనేది. అవి ఎలాగో ఇప్పుడు విగ్రహారాధన గురించి చెప్పాలంటే వైజ్ఞానికంగా శాస్త్రపరంగా ఎంతో సమర్థించవచ్చు, అన్ని విశేషాలు ఉంటాయి, అవి కూడా మనం చెప్పుకున్నాం. చిత్రం ఏంటంటే ఈ వాస్తు గురించి పురాణాలు ఏం చెప్పాయి అది కూడా చెప్పుకోవాలి కదా. వాస్తు గురించి పురాణాల్లో పలు సందర్భాలు ఉంది, కానీ మత్స్య పురాణంలో కొన్ని అధ్యాయాలు వాస్తు గురించి అద్భుతంగా చెప్పారు. ఇందులో గృహాన్ని ఆ చోటుని ఎలాగ నిర్దేశించుకోవాలి, ఆ చోటుని ఎలా మనం శుద్ధి చేసుకోవాలి, ఎందుకంటే స్థలాన్ని ఆశ్రయించుకుని అనేక శక్తులు ఉంటాయి కనుక ఆ శక్తులని మనం మంచి శక్తుల్ని ఉంచుతూ చెడు శక్తుల్ని తొలగిస్తూ వాటికి ఒక ప్రక్రియ ఉంది. చెడు శక్తుల నుంచి కూడా తొలగించే హక్కు నీకు లేదు, అందుకు వాటి బ్రతిమలాడి బామలాడి పక్కన పంపించే ఒక ప్రక్రియ ఉంది. అవి చేసి ముందు స్థలశుద్ధి అనేది ఒకటి చెప్పారు. ఇవే శంకుస్థాపన ఇత్యాది విషయాల్లో మనం చేస్తూ ఉంటాం. తర్వాత కర్షణాదులతో ముందు ఒక ఎద్దుని పెట్టి నాగలితో దున్ని భూమిని శుద్ధి చేయడం ప్రక్రియ చెప్పారు, అలా శుద్ధి చేస్తారు. అది గృహానికి చేసేటప్పుడు ఎలా చేయాలి, అదేవిధంగా రాజభవనాలు మొదలైనవి రాజప్రసాదాలకు ఎలా చేయాలి, ఆలయాలకు ఎలా చేయాలి, ఇవన్నీ విధానాలు చెప్పారండి. యాగశాలలకు ఎలా చేయాలి, యాగశాలకు కూడా విధానం చెప్పారు. అలా శుద్ధి చేసిన తర్వాత చేయవలసిన విధానాల్లో ముందు ఆ గృహ ప్రవేశం గురించి కూడా చెప్పాను శాస్త్రం. చెప్పిందని నేను చెప్పడమే కానీ అవన్నీ చెప్పాలంటే ఆ శాస్త్రంలో కృషి చేసిన వాళ్ళు చెప్పాలి. అక్కడ కొంచెం మ్యాథమెటిక్స్ జ్ఞానం కూడా కొంత అవసరం, ఎందుకంటే ఆ జామెట్రీ తెలిస్తే కానీ అర్థం కాని టెర్మినాలజీ కనిపిస్తుంది పురాణంలో. ఆశ్చర్యం. అది మామూలుగా పురాణాలు శ్లోకాలు చదివి చెప్పేవాళ్ళు కూడా పురాణాల్లో కొన్ని అంశాలకు చెప్పలేరు, ఎందుకంటే శాస్త్ర పరిభాష అక్కడ ఉంటుంది మొత్తం కూడా. ఆశ్చర్యం వేస్తుంది. అలా కొన్ని అధ్యాయాలు వాస్తు గురించి చెప్పారు. అసలు వాస్తు పురుషుడిని కూడా ఉన్నాడు, అతను ఎలా ఆవిర్భవించాడని, రుద్రుడి యొక్క పాలనేత్రం నుంచి ఆవిర్భవించాడని, అతను భూమి యందు పడిన వెంటనే తీవ్రమైన ఆకలితో బ్రహ్మాండాన్ని కూడా కబళించగలిగిన తీవ్ర శక్తి అతను. అప్పుడు శివుని యొక్క ఆజ్ఞతో దేవతలందరూ అతన్ని భూమి యందు అణచివేస్తే అప్పుడు శివాజ్ఞతో అతను భూమి యందు ఎలా సర్దుకున్నాడు, ఏ స్థానం ఎలా అవుతుందో విధానం పురాణంలో వర్ణించారు. అంటే మనం చూస్తున్న దాని యందు చూడలేని ఒక దివ్యశక్తిని అక్కడ వర్ణించారు. ఇలాగా దిశలు, దిక్పాలకులు, దేవతలు వీటిని ఆధారం చేసుకుని వాస్తు విషయములన్నీ చెప్పాయి కనుక వాస్తు గురించి కూడా పురాణం ఉన్నది. అయితే ఏ శాస్త్రమైనా కూడా ఎంత మేర గ్రహించాలో అంత మేర గ్రహించాలి. అవి పరమార్థ శాస్త్రాలు అనడానికి లేదు, అలాగనే పనికిరాని శాస్త్రాలు అనడానికి లేదు. వాస్తు జ్యోతిషము కొంతమేరకు మన జీవితంలో చక్కగా బ్రతకడానికి, కానీ అదే జీవితము దానితోనూ ముక్తి పొందిపోతుందో అదే మనకి ధర్మము అని మాత్రం అనుకోరాదు. ఎంత మేరకు తీసుకోవాలి అంత. అంతేగాని మనం అన్నీ కలిపి ఆధ్యాత్మికవాదం ముడివేసేస్తాం. వాస్తు పిచ్చివాళ్ళు, జ్యోతిష్ శాస్త్రం పిచ్చివాళ్ళు కూడా ఆధ్యాత్మిక భక్తి మార్గం అంట. అదేం భక్తి మార్గం కాదు, ఆధ్యాత్మిక మార్గం కాదు. చక్కగా బతకడానికి ఉన్న మార్గాలు అదొక మార్గం అంతే. ఇక్కడ వైద్యశాస్త్రం మన మోక్షాన్ని ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా, అంతవరకే. కానీ వైద్యశాస్త్రం ఉత్తీర్ణం అయితే ముక్తి గ్యారంటీ అనకూడదు. వైద్యశాస్త్రం చక్కగా తెలుసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ. అలాగే ఇవి కూడా మనకు సుఖజీవనానికి పనికొస్తాయి. అదేవిధంగా పరమార్థానికి కూడా క్రమంగా దోహదపడతాయి, నేరుగా కాదు. ఎందుకంటే ఇవన్నీ భగవంతుడి నుంచి వచ్చినవి శాస్త్రములు కనుక వీటి యందు భగవచ్ఛక్తి ఉంటుంది. అయితే పూర్వం ఈ శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు పవిత్రమైన జీవితం ఉండాలి, భగవద్ ఉపాసనా బలం ఉండాలి అనేవారు. అందుకు ఉపాసనా బలంతో శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పుడు ఆ స్ఫురణ గొప్పగా ఉంటుంది. కనుక ఇందులో కొన్ని అధ్యాయాలు జ్యోతిర్విజ్ఞానం, వాస్తు విజ్ఞానం గురించి కూడా పురాణాల్లో కనబడుతున్నది. ఇప్పుడు మత్స్య పురాణంలో వాస్తు విజ్ఞానం కొన్ని అధ్యాయాలు చక్కగా చెప్పారు. ఇక్కడ అందులో దోషములు ఎలా సవరించుకోవాలి, భూమిగతమైన దోషముల్ని ఎలా మనం చక్కగా వాటిని ఉద్ధరించుకోవాలో కూడా చెప్పడం జరిగింది. తర్వాత ప్రతిమా శాస్త్ర విశేషములు పురాణముల్లో అదొక అద్భుతమైన అంశం అండి. టెక్నికల్గా మనకి అగ్ని పురాణంలో చాలా విశేషమైన అంశములు కొన్ని కనబడుతుంటాయి, మత్స్య పురాణంలో కూడా గోచరిస్తుంటాయి. ప్రతిమలు ఎలా ఉండాలి అంటే భగవంతుడు ప్రతిమ యందు ఆరాధించడం ఏమంటారు? యోగాలు అనేకం విన్నాం మనం,
ప్రస్తుతం అష్టాంగ యోగం వింటున్నాం, అది రాజయోగం. ఇది కాక మంత్రయోగ, హఠయోగ, లయయోగ, నాదయోగ అని మనకు 4 యోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది తెలిసింది, తర్వాత అవి తెలియడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల మనం వాటిని వదిలేసుకుంటే ప్రమాదం. కానీ ఇవన్నీ కలిపి యోగం చెప్పారు. క్రియాయోగం అనే మాట మహానుభావుడు పతంజలి రాశాడు. క్రియాయోగం అంటే క్రియారూపంలో చూపించే యోగం. ఈ ప్రాణాయామాదులన్నీ కూడా కేవల క్రియలు కావు, అవి అంతఃక్రియలు, బహిక్రియలుగా చేసే యోగముల్లో అర్చన క్రియాయోగంగా చెప్పారు ఇక్కడ. కనుక దేవతార్చన, ఇంట్లో ఒక భగవంతుడి విగ్రహం పెట్టి పూజిస్తే ఇంట్లో వచ్చే మార్పులు ఏమిటి, ఒంట్లో వచ్చే మార్పులు ఏమిటో కూడా పురాణం చెప్తుంది. అందుకని దేవుణ్ణి విగ్రహమునందు ఆరాధించుటయా, హృదయమునందు చూడుము, సర్వత్రా దర్శించుము అనగానే బో ఈయన హై ఫిలాసఫీ అండి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ అది హై ఫిలాసఫీ నిజమే, కాదని కాదు. భగవంతుని సర్వత్రా చూడుము అనగానే భోజనం చేయడం మానేస్తున్నామా? వీడు మానేయడానికి సులభంగా దొరికింది ఏంటంటే దేవతార్చ, అంతే. ఇక్కడ కబురు చెప్తే అక్కడ లేడండి భగవంతుడు, అక్కడే పూజించాలా అనుకో మాట. వాడికి ఉక్కపోస్తున్నప్పుడు ఫ్యాన్ వేయకండి, విసనకర వేయకండి. ఏమని చెప్పాలంటే గాలి ఎక్కడ లేదు అంతటా ఉంది అని చెప్పండి ఇక్కడ, అప్పుడు తెలుస్తుంది వాడికి. అలాగే నీరు, దాహం వేసి నీరు అడిగాడు. వాతావరణంలో నీరు సర్వవ్యాపకముగా ఉంది, నీరు లేదండి వాతావరణంలో వ్యాపించుంటుంది నీరు. కనుక వాతావరణంలో సర్వవ్యాపకముగా నీరు ఉంది కనుక నీరు తాగకము అంటే ఏమవుతాడండి? కనుక సర్వత్రా నీరున్న గ్లాసు నీరు ఎలా అవసరమో, సర్వత్రా గాలున్న విసనకర ఎలా అవసరమో, సర్వత్రా భగవంతుడున్న విగ్రహాలు అలా అవసరం. పైగా భగవత్ శక్తిని ఒక పేరు చెప్పి ఒక రూపముతో, ఒక యంత్రముతో, ఒక మంత్రముతో అనగానే దానికి సంబంధించిన ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ఆ శక్తితో నువ్వు అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం అంటే రాగి తీగని ప్లగ్లో పెట్టినట్లు, అప్పుడు విద్యుత్ శక్తి తీగలోకి ప్రసరిస్తుంది. అలా నీలోకి భగవత్ శక్తి ప్రసరించడం కోసం చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఆ ప్రక్రియ ఉపాసనా ప్రక్రియ అని చెప్పబడుతుంది. అందుకే భగవత్ శక్తిని సులభంగా పొందే ఒకానొక ఉపాయాన్ని విగ్రహం అనే పేరుతో ఇచ్చిన భారతీయ సంస్కృతిలో పుట్టడం గొప్ప అదృష్టం అండి. విగ్రహాలకు పెట్టే నైవేద్యాలు తినకూడదు, అది సైతాన్లు తింటారు అని చెప్తూనే వాళ్ళ దేవుళ్ళు అనుకునే వాళ్ళని విగ్రహాలుగా చేసి పెడుతూ ఫోటోలు పెట్టి అమ్ముతూ ఉంటే ఆ మూర్ఖత్వాన్ని ఏమంటామండి? పైగా వాళ్ళ ప్రార్థనా మందిరాలను కూడా హిందూ దేవాలయాల వాళ్ళు అనుకరిస్తూ ధ్వజస్తంభాలు పెడుతూ ఉంటే అచ్చంగా వాత పెట్టుకున్న నక్కలా కనబడతారంతే. కానీ వాత పెట్టుకుంది కనుక పులనరు, వాత పెట్టుకున్న నక్క అంటారు. అది తెలుసుకుంటే ఇక్కడ ఇవి తెలియక ఏవో మాటలు. కనుక చిత్రం ఏంటంటే నేను ఈ మాట అధిక ప్రసంగా చెప్పట్లేదు. పురాణముల్లో ప్రతిమా లక్షణములు అని చెప్పారు. ఒక ప్రతిమ చెయ్యాలంటే ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ప్రతిమ ఎలా ఉండాలి, ఆలయాల్లో ప్రతిమలు ఎలా ఉండాలి, ఆలయ నిర్మాణంలో దానికి తగ్గ భూమి, దానికి తగ్గ ప్రాంగణములు, దానికి తగ్గ విగ్రహాలు ఉంటాయి, విగ్రహానికి తగ్గ నిర్మాణం ఉంటుంది, దానికి తగ్గ శాంతి ఉంటుంది. ఇంట్లో అయితే ఎంత ప్రమాణంలో ఉండాలి, అదేవిధంగా మూర్తులు ఎలాంటి ధాతువుతో చేయాలి, ఏ ధాతువులు ఉత్తమములు అని చెప్పారు. అది కేవలం నమ్మకమే అయితే ఏ ధాతువైనా పర్వాలేదు, ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు, నమ్మితే సరిపోతుంది. కానీ అలా అనలేదే, అవి కూడదని చెప్పారు. కొన్ని నీచ ధాతువులు కూడదు, ఇనుము మొదలైనవి కూడదని చెప్పారు, కొన్ని ఉత్తమ ధాతువులు చెప్పారు. ఆ ధాతువులకి భగవచ్ఛక్తిని గ్రహించగలిగే లక్షణం ఉంటుంది. ఎందుకంటే అన్ని గడ్డి మనం క్రియల్లో వాడం కదా, దర్భలే వాడతాం. అంటే ఆ దర్భలకు ప్రత్యేక శక్తి ఉంది. దర్భలకు ఏం ప్రత్యేక శక్తి ఉందో మన శాస్త్రం చెప్పింది. ఇప్పుడు కొందరు పరిశోధనలు చేసి ఒప్పుకుంటున్నారు. అలాగే నీటిని దేవతాశక్తితో ఎలా మార్చుకోవాలి, మనం ఏ పని చేసినా ముందు కలశం పెట్టుకుని నీరు పెడతాం, అభిషేకం చేస్తాం. ఎందుకంటే దివ్యమైన శబ్దశక్తిని, మంత్రశక్తిని గ్రహించే శక్తి మొదట నీటుకుంటుంది, తర్వాత మిగిలిన పట్టుకుంటుంది. అది ఈ మధ్య ఆ జపాన్లో ఒక పరిశోధనలు తేల్చి చెప్పారు. అప్పుడు మన వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒక శబ్దాన్ని ఎలా స్వీకరిస్తుంది జలం అనేది. కానీ ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుంటే అవన్నీ నిజమవుతున్నాయి. కనుక ప్రతిమా శాస్త్రంలో ఒక శాస్త్రం పురాణం చెప్తుంది ప్రతిమా లక్షణములు అవి ఎలా ఉండాలి. అలా మనం ఆ ప్రక్రియ ప్రకారంగా ప్రతిమని ఇంట్లో ఉంచి ఆరాధన చేసి ఒక గంధం కుంకుమ పెట్టి కాస్త పుష్పం వేసి ఏదో నైవేద్యం పెట్టినట్లయితే అద్భుతమైన దివ్యశక్తి ఇంట్లంతా ప్రసరిస్తుందని పురాణములు చెప్తున్న గొప్ప అంశం. అలా ప్రతిమా లక్షణం ఎలా ఉండాలి. ప్రతిమ నీ ఇష్టానుసారం ఉండకూడదు. ఆర్టిస్టు వాళ్ళు బాబుకత్తో చిత్రిస్తూ ఉంటారు వెర్రిమొరిగా, అవి ఆర్ట్ అవుతాయి కానీ పూజార్హములు కావు. ప్రతిమ అన్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. ఏ మూర్తి ఎలా ఉంటుందో శాస్త్రం వర్ణించింది, ఆ మూర్తికి తగ్గట్టు చేయాలి. అలా ప్రతిమా లక్షణముల అధ్యాయములు మత్స్యపురాణంలో చాలా కనబడతాయి, అలా కొన్ని అగ్నిపురాణంలో కూడా కనబడుతున్నాయి. వీడి విశేషాల్లో కేశవ మొదలుకొని శ్రీకృష్ణ రూపం వరకు 24 విష్ణుమూర్తులు ఉన్నాయి. మనం 24 నామాలు ఒక నారాయణుడు అంటాం, కానీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మూర్తి ఉంది. శంఖచక్ర గదా పద్మములే పేరు మారుతున్న కొద్దీ అవి మారుతూ ఉంటాయండి. కానీ ఎలాగ శంఖచక్ర గదా పద్మం ఉంటే కేశవుడు అవుతాడు, ఎలా ఉంటే మాధవుడు అవుతాడో చెప్పారు ఇక్కడ.
అలా నృసింహ రూపములు, నృసింహ రూపాల్లో మళ్ళీ యోగ నృసింహ మొదలుకొని జ్వాలా నృసింహ, లక్ష్మీ నృసింహ ఇత్యాది మూర్తులు ఉన్నాయి. ఇక రామమూర్తులు, పట్టాభిరామమూర్తి మొదలుకొని సీతాలక్ష్మణుల నడుమ నిలబడ్డ మూర్తి వరకు రామమూర్తుల్లో విశేషాలు చాలా గోచరిస్తాయి. ఈ కృష్ణమూర్తులు, బాలకృష్ణుడు మొదలుకొని ఎన్నో కృష్ణమూర్తులు కూడా వర్ణించారు. ఇవి ప్రతిమా లక్షణముల్లో ఆ ప్రతిమ ఎలా ఉండాలి, ఎలా ఆరాధించాలి, ఈ విధానములు, వాటిని ఎలా సంస్కరించుకోవాలి. ఎందుకంటే ప్రతిమ చేసేటప్పుడు కొన్ని ధాతువులను కరిగించడమో కొట్టడమో చేస్తారు కదా, ఒక దోషం. ఆ దోషం ప్రతిమ యందు ముందు తొలగించి ఏ విధంగా దేవతారాధన చేయాలి, ఎలా ఒకవేళ చేసే ప్రతిష్టా పద్ధతి బట్టి ఇంట్లో ఎలా ఆరాధన జరగాలి, ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. వాటి యొక్క ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నాం. ఒక గొప్ప విశేషము, సాలగ్రామాల శిలల్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలా నియమాలు ఉండాలో కూడా శాస్త్రం చెప్తున్నది. చాలా కాలం క్రితం ఒక నగరంలో జరిగిన విషయం ఏంటంటే, ఆ ఇంట్లో పెద్ద ఆయనకి ఏదో తెలియని అనారోగ్యం వస్తుంది. దానికి అనేక రకాల చికిత్సలు ప్రయత్నించగానే ఎక్కడ అవ్వట్లేదు. అయితే ఎక్కడో ఏదో లోపం ఉండుంటుందని పెద్ద శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి అడిగారు, ఒక సిద్ధాంత దగ్గరికి. ఆయన ఏదో ఉపాసకుడు. ఆయన ఫోన్లో మాట్లాడితే చెప్పారు, మీ ఇంట్లో పూజించకుండా ఏదో పవిత్రమైన దేవతా స్వరూపం ఉన్నది అన్నారు. మొత్తం వెతికి అలాంటిది ఎక్కడా లేదండి అన్నారు. సరే ఊరుకున్నారు, కానీ అనారోగ్యం తగ్గలేదు. ఒకసారి పుస్తకాలు దాచుకున్నటువంటి సొరుగు చూస్తూ ఉంటే ఒక పొట్లం కనబడింది. ఆ పొట్లంలో సాలగ్రామం ఉందండి. ఇక్కడ అది ఎన్నాళ్ళు పూజ లేకుండా అక్కడ ఉన్నది. దాని ప్రభావం ఇలా కనబడింది. ఇప్పుడు చెప్పండి, మన నమ్మకం మీద దేవుడు ఉంటాడా? నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉండేలా చేసేది హిందూ మతం, తెలుసుకోండి. అది ఆలయాలకు వెళ్ళి విగ్రహాన్ని నువ్వు దండం పెట్టావంటే నీ నమ్మకంతో పని లేదు, నమ్మితే నీకు తొందరగా వస్తుంది అంతే. ఇక్కడ నమ్మకపోయినా ఒక శక్తి అక్కడ ఉంది. నమస్కరించినందుకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది, నమ్మితే ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది, తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే బిందెనైనా నీటిలో సరిగ్గా ముంచకపోతే నీరు రాదు. ఏదో పైపైన ముంచి తెస్తే నీరే రాదు, చక్కగా ముంచితే వస్తుంది. నువ్వు సరిగ్గా ముంచకుండా బిందెలోకి నీరు రాలేదంటే నీ దోషం అది ఇక్కడ. కనుక అక్కడున్న శక్తిని నువ్వు గ్రహించగలగాలి. అందుకే ఆలయంలో అడుగడుగునా కూడా రాజగోపురం మొదలుకొని, స్తంభాలు మొదలుకొని, ధ్వజస్తంభం మొదలుకొని, ప్రాంగణాలు మొదలుకొని, ఏ మూల ఏ శక్తి ఎలా ఉన్నదో అవి వర్ణించి మనకు శాస్త్రంలో చెప్తున్నాయి. కానీ పురాణాల్లో ఆలయ విజ్ఞానం ఒకటి చాలా విశేషమైనది. ఆలయములు, వాటి నిర్మాణ వైఖరులు, ఇవి కూడా తెలియజేశారు పురాణాల్లో. కానీ పురాణాల్లో చెప్పే విజ్ఞానం అంతా మనం వాళ్ళ ఒక సమాప్తి చేసుకున్నట్టు చెప్తున్నాం. ఇదంతా కూడా ఉపాస్య దేవతల విషయం. ఇంతవరకు చెప్పింది ఉపాస్య దేవతలు. ఇక దేవతలు అన్నప్పుడు వసువులు, రుద్రులు, ఆదిత్యులు, ఎంతమంది దేవతలు ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకు మించి మరో దేవత అనేది లేదు. ఈ దేవతల యొక్క అనుగ్రహం కావాలి. ఇందాక చెప్పినటువంటి ఆలయాలు నిర్మాణం చేసిన, ఆ దేవతలకు సంబంధించిన యాగాలు చేసిన వీళ్ళకు కూడా ఆహుతులు ఇస్తారండి. ఎందుకంటే పరమేశ్వర శక్తులే కనుక ఈ శక్తులను ఆరాధిస్తే పరమేశ్వరుని ఆరాధించినట్లే. వీరి వల్లనే విశ్వం యొక్క ఉనికి ఆధారపడింది కనుక మనం వారి అనుగ్రహం పొందుతున్నాం. కనుక ఒక్కొక్క దేవతల గురించి చూద్దాం. ముందు రుద్రులు. రుద్రులు ఎంతమంది? ఇంతమంది ఉన్న సనాతన వల్ల రుద్రులు ఎంతమంది అండి? 11 మంది రుద్రులు, ఏకాదశి రుద్రులు. వీరి స్థానాలు ఏంటో చూద్దాం. వీరి గురించి వేదంలో ఏకాదశి పేర్లు ఉన్నాయి. ఇవి విని ధన్యులైతే చాలు, కానీ మేము గుర్తుపెట్టుకుంటామా ఏంటంటే ఎందుకు చెప్పడం అనుకోవద్దు దయచేసి. విన్నా కొన్ని శక్తిమంతం అవుతాయి. ఎంతమంది దేవతల పేర్లు ఇవాళ వినగలుగుతున్నామంటే 8 రోజులు ప్రవచనానికి దేవతలు సంతోషించారని అర్థం. ఇక్కడ వేదం ప్రకారంగా రుద్రులు యజురారణ్యకంలో చెప్పబడుతున్న ఏకాదశి రుద్రుల యొక్క విశేషం ఇక్కడ గమనిస్తున్నాం. యజుర్వేదం ఆరణ్యకంలో ప్రథమ ప్రశ్నలో సప్తదశ అనువాకంలో వీళ్ళ పేర్లుంటాయి. ప్రభ్రాజమానులు, వ్యవదాతులు, వాసుకి వైద్యుతులు, రజతులు, పరుషులు, శ్యాములు, కపిలులు, అతిలోహితులు, ఊర్ధ్వులు, అవపతంతులు, వైద్యుతులు. వీళ్ళ పేర్లకి మనం వ్యుత్పత్తులు తీసినట్లయితే అంతరిక్షం నుంచి విస్తరిస్తున్న శక్తులు అర్థాలు వస్తాయండి. ఇవన్నీ కూడా అదేవిధంగా మామూలుగా పురాణాల్లో రుద్రుల పేర్లు చెప్తూ కపాలి పింగళో భీమో విరూపాక్షో విలోహిత అజేష శాసన శాస్తా శంభుశ్చండ కుశస్తథా అని పేర్లు చెప్పారు. అదేవిధంగా మత్స్యపురాణంలో మరొక చోట మరొక అధ్యాయంలో రుద్రుల పేర్లు ఇవే ఉంటూ కొంచెం మార్పులు ఉన్నాయి. మహాభారతంలో రుద్రుల పేర్లు 11 చెప్పారు. ఆ పేర్లు ఒక్కసారి విందాం. అజ, ఏకపాత్, అహిర్బుద్ధ్నియ, పినాకి, అపరాజిత, త్రయంబక, మహేశ్వర, వృషాకపి, శంభు, హర, ఈశ్వర. వీళ్ళు 11. అయితే పేర్లలో అక్కడిక్కడ కొంచెం తేడా కనబడుతుంది. ఇందాక చెప్పిన వేదములో పేర్లు అసలు ఒక్కడ కలిగి దీంట్లో ఆ పేర్లన్నీ విడిగా ఉన్నాయి. ఈ పేర్లు కొన్ని కలుస్తున్నాయి, కొన్ని కలియట్లేదు. ఇది ఎలాంటిది అంటే ఒకరికే 2 పేర్లు వ్యవహారంలో ఉండవచ్చు అని. ఒక ఊరికి వెళ్ళి ఏమండి శ్రీనివాస్ గారు ఉన్నారా అని అడిగితే మాకు ఎవరండి శ్రీనివాస్ ఎప్పుడు చూడలేదు అంటాం.
అంటే వివరించాడు. ఓ తెల్ల ఆయన అన్నాడు ఒక ఆయన. అంటే ఊర్లో తెల్ల ఆయన అని పిలుస్తారు ఆయన ఇక్కడ. అలా ఒక్కొక్కరికి ఇంకో పేరు వ్యవహారంలో ఉండవచ్చు. అంతేకాదు ఒకరిలో ఉన్న 2 లక్షణాలు బట్టి 2 రకాల పేర్లు ఉంటాయి. ఒక చోట ఆ పేరు చెప్తారు, ఒక చోట ఈ పేరు చెప్తారు. అంత మాత్రం చేత పరస్పర విరుద్ధం అనకూడదు. అంతేకాదు మరొక రహస్యం, అంతరిక్షంలో 11 రుద్రులు ఉంటారు, 11 రుద్ర కళలు ఉంటాయి అంతరిక్ష సంబంధంగా మొత్తం. అదేవిధంగా దీని అధ్యంతరిక్షం అంటారు. యజ్ఞమునందు 11 రుద్రులు ఆరాధింపబడతారు, వీళ్ళు అధియజ్ఞం అంటారు. ఇక భౌతికమైన పంచభూత ప్రకృతిలో 11 రుద్రులు ఉంటారు, వీళ్ళని ఆది భౌతికం అంటారు. దేవతల్లో 11 రుద్రులు ఉన్నారు, వాళ్ళని ఆది దైవికం అంటారు. మన యందు 11 రుద్రులు ఉన్నారు, వీళ్ళని ఆధ్యాత్మికం అంటారు. ఇక్కడ అధ్యాత్మం అంటే 11 రుద్రులు ఎక్కడెక్కడ ఉన్నారు? 11 రుద్ర కళలు. ఇందాక చెప్పినట్టు దేవతలు అక్కడే కాదు ఇక్కడే ఉన్నారు. అదే నీలో వాళ్ళందరూ ఉన్నారు కనుక నువ్వు చేసే ఆరాధన సమస్త విశ్వమనందున్న వారికే కాదు, నువ్వే ఒక విశ్వం, అక్కడున్న దివ్యశక్తిని గ్రహించు. ఇది తెలుసుకుంటున్న గొప్ప అంశం. ఎందుకంటే సముద్రంలో కెరటం ఉందంటే సముద్రంలో ఏ నీరు ఉందో కెరటంలో అదే నీరుంది. కానీ అనంత విశ్వంలో ఉన్న విశ్వశక్తులే ప్రతి అణువులో కూడా వ్యాపించుంటాయి. ఈ విజ్ఞానం ఇంకా లోతుగా తెలిస్తే కనుక మన రుద్రులను ఆరాధన చేసామంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరినీ ఆరాధించినట్లే. కానీ 55 రకాల రుద్రరూపాలు ఉన్నాయి. మనలో ఉన్న రుద్రులు ఎవరు అంటే పంచ ప్రాణాలు తెలుసు కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. పంచ ఉపప్రాణాలు నాగ కుర్మ కృకర దేవదత్త ధనంజయ. మొత్తం 10 ప్రాణాలు నడవడానికి ప్రాణస్య ప్రాణ అని ప్రధానమైన ఆత్మశక్తి ఒకటి ఉన్నది. ఇది 11వది. మనం 11 రుద్రులు ఎక్కడున్నారు? మనలోనే. ఈ మాట నేనడం కాదు, వేదం చెప్పింది. ప్రాణ వావ రుద్రాహ. ఇలాగా రుద్రులు అనగానే 11 రుద్రులు అయ్యారు. విశ్వేదేవులు, ఇది కూడా మన దేవతా విశేషాలు. విశ్వేదేవులు ఎవరికైనా ఆబ్దికం పెట్టే అలవాటు ఉంటే ఆబ్దిక సమయంలో ఏం చెప్తున్నారో తెలిస్తే ఎంత వేగం పూర్తవుతుందని కదా, ప్రక్రియ ఏమిటో తెలిస్తే మనకి కళ్ళ నీళ్ళు వస్తాయండి. ఆ ప్రక్రియలో ఏమిటా ఋషి విజ్ఞానం అని. అందులో విశ్వేదేవస్థానం అని భోక్తృస్థానంలో పెడతారు. విశ్వేదేవులు సాధారణంగా ఆబ్దికానికి ఉండే విశ్వేదేవులు వేరు. 96 రకాల శ్రాద్ధాల్లో విశ్వేదేవులు మారుతూ ఉంటారు. అలాగే మహాలయాల్లో పెట్టే విశ్వేదేవులు వేరు. ఈ విశ్వేదేవులు అనే పేరుకి అర్థం ఏంటంటే విశంతి కర్మశీతి విశ్వే అన్నారు. అంటే కర్మానుష్ఠానాల్లో ఆరాధ్యస్థానములుగా ఉండి పూజింపబడేవారెవరు? వారు విశ్వేదేవులు. వారు మొత్తం 10 మంది ఉంటారు. వాళ్ళ పేర్లు విని ధన్యులు మోదాం. విశ్వేదేవులు. ఇంత రుద్రుడు చెప్పుకున్నాం, ఇప్పుడు విశ్వేదేవులు. వసు, సత్య, క్రతు, దక్ష, కాల, కామ, ధృతి, కురు, పురూరవ, ఆద్రవ, విశ్వేదేవ దశస్మృతా. వీళ్ళు 10 మంది. సాధారణంగా ఆబ్దికాల్లో సంవత్సరాలకు ఒకసారి చేసేదానిలో పురూరవ, ఆద్రవ అనే వాళ్ళని పెడుతూ ఉంటారు. అలాగే మరుత్తులు, మనం చెప్పుకున్న మరుత్తుల గురించి. ఈ మరుత్తులు మొత్తం 7. ఆవహ, ప్రవహ, సంవహ, చోద్వహ అంటే ఉద్వహ, ఉద్వహ, వివహ, పరివహ, పరావహ. ఇవి భూమి నుంచి మొత్తం వాతావరణ మండలం 7 భాగాలుగా ఉంటుందని, ఆ 7 భాగాల్లో ఉన్నటువంటి వాతావరణ విశేషాలు 7 అండి. ఇవి సప్తమరుత్తులు. ఇదొక విశేషం. అలాగే ద్వాదశాదిత్యులు, 12 ఆదిత్యులు. 12 ఆదిత్యులు మన శరీరంలో స్థానాలు కూడా ఉన్నాయి. అంటే మన యందు విశ్వమునందు 2 పరిశీలిస్తుండాలి. దేవతా జగత్తులోను, యజ్ఞ ప్రపంచంలోను, విశ్వములోను, మనలోను. ఇది గమనించుకోవాల్సిన. ప్రతి దేవతా స్థానాలు ఈ విధంగా ఉంటాయి, ఒకదాని కూడా అనుబంధం ఉంటాయి వీటికి. అలాగే ద్వాదశాదిత్యులు ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పర్జన్య, పూష, హంస, భగ, త్వష్ట, విష్ణు. అందుకే భగవద్గీతలో ఆదిత్యానామహం విష్ణు అని, ఆదిత్యుల్లో విష్ణువుగా భగవాన్ ద్వాదశస్తేపి భూత్వా అనే మాట అప్పేదీక్షుడు చెప్తారు. ఆ నారాయణుడే ఆదిత్యరూపుడు. అందులో తన పేరుతో తానే అందులో ఉన్నాడు ఒకటిగా. ఎందుకంటే శివుడు రుద్రులుగా ఉంటూ రుద్రుల్లో ఒకటిగా ఎలా ఉన్నాడో, విష్ణువు ఆదిత్యులుగా ఉంటూ ఆదిత్యుల్లో ఒకటిగా ఉన్నాడు. అలా మొత్తం ధాతా మిత్రోర్యమా రుద్రో వరుణ సూర్యయేవచ భగో వివస్వాన్ పూషాచ అని చెప్తూ విశేషములున్నాయి. కొన్ని చోట్ల ఇంద్ర శబ్దం దగ్గర రుద్ర శబ్దం కూడా చెప్పబడుతోంది. ఆదిత్యాత్మక రుద్రుడు అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అలాగే పితృగణములు, పితృదేవతలు అంటారు కదా. పితృగణముల విశేషాలు మనం పరిశీలిస్తే పితృగణములు ప్రధానంగా అమూర్తము, మూర్తం అని 2 రూపాలతో ఉంటారు. ఇవి దేవతల్లో కూడా వర్తిస్తాయండి. మూర్త, అమూర్త అంటే ఆకారం లేకుండా ఉండే దేవతలు కొందరు ఉంటారు. ఆకారం ఎందుకంటే ఇంద్రియ శక్తి ఇంద్రియాన్ని ఆధారం చేసుకోవాలి కనుక ఇంద్రియం అనే ఆకారం వచ్చింది. ఆకారం అవసరం లేకుండా ఇంద్రియ శక్తితో ఉండేవి అమూర్తములు. ఇది మూర్త, అమూర్త. కానీ దేవతల్లోనూ మూర్తామూర్తములు ఉంటారు.
పితృగణములలో వీటిని గణదేవతలు మొత్తం కలుపుకుని గణదేవతలు అనాలి. కానీ పితృగణములలో అమూర్త మూర్త అని ఉంటారు. వీటి విషయం మన భారతంలో పురాణాల్లో ఉంటుంది. అమూర్తానాంచ మూర్తానాం పితॄణాం దీప్త తేజసాం నమస్యామి సదా తేషాం ధ్యాయినాం యోగచక్షుషా అని పితృదేవతలకు నమస్కారం చేయడం ఒకటి ఉన్నదండి. రుచి ప్రజాపతి వైరాగ్యం వచ్చిందని వేదాంతంతో గృహస్థాశ్రమం స్వీకరించకుండా వెళ్ళిపోతే పితృదేవతలు కనబడి మందలిస్తారు. అప్పుడు ఆయన పితృదేవతలను చేసి స్తోత్రం చేసి గృహస్థాశ్రమం స్వీకారం చేసి ధన్యుడైనట్లుగా మనకి పురాణముల్లో అనేక పురాణాల్లో కనబడుతుంది. రుచి ప్రజాపతి కృత పితృదేవతా స్తుతి. అది విన్నా చదివినా కూడా పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు ఇక్కడ. ఆ పితృదేవత విజ్ఞానం ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. అమూర్త గణములు 3గా ఉంటాయి, మూర్త గణములు 3గా ఉంటాయి. ముగ్గురుగా దేవతలు 3 గణములు. అమూర్త గణములు వైరాజులు, అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, వీళ్ళు అమూర్త గణములు. మూర్త గణములు సోమపులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సుకాలీనులు, వీళ్ళు 4. మొత్తం 4, 3 కలిపి 7 అయ్యాయి. మొదట 3 అమూర్త గణములు, తర్వాత 4 మూర్త గణములు. అంటే వాళ్ళ మూర్తులు ఉండవు, కానీ స్పందన, అనుగ్రహించడం ఇవన్నీ ఉంటాయండి. ఆకారములు ఉండవు. వీళ్ళు ఆకారముతో ఉన్నవాళ్ళు వీళ్ళు పితృదేవతలు అని చెప్పబడతారు. ఈ పితృదేవత వ్యవస్థ ఏం చేస్తుంటే జీవుడి శరీరం త్యజించిన తర్వాత వాడు గతులు ఎక్కడ ఏమిటి నిర్ణయించేది వాడు కర్మలను అనుసరించి పితృదేవతా వ్యవస్థే. అని పితృదేవతలను ఉద్దేశించి మనం క్రియ చేస్తే మన ఏ తండ్రి, ఏ తాత, ముత్తాత లేదా తల్లి, అవ్వ, ముత్తవ్వ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సద్గతి కలిగించేది ఈ పితరులు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏ రూపాలతో ఎక్కడున్నారో మనకు తెలియదు కదా. అందుకే మనం సమర్పించిన వాళ్ళు చూసి ఇప్పుడు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపానికి తగ్గ ఆహారంగా అందిస్తారట. ఇది పితృదేవతలు చేసే పనండి. ఇవన్నీ తెలియక ఇక్కడ పెట్టింది వాళ్ళకి వెళ్తుందా? ఆయన బ్రతుకున్నప్పుడు పిజ్జా బాగా తినేవాడు కాబట్టి ఆబ్దికంలో అది పెడతాను, ఆయనకి క్యాబేజీ కూర చాలా ఇష్టము అందుకే అది పెడతాను అంటే అప్పుడు ఆ నాలికకి ఇష్టం. ఇప్పుడు చచ్చిన తర్వాత ఆ నాలిక లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇదేదో పెద్ద తెలివైన వాళ్ళలాగా వాడికి అక్కడ యాపిల్ ఇష్టం కనుక పెడతాను, క్యాబేజీ పెడతాను, వీడిది మేధావి అయిపోయినట్టు. అవి ఆబ్దిక వంటల్లో పెట్టరు. మనం మామూలుగా తినే వంకాయలు అంటే కూడా ఆబ్దికల్లో వినియోగించకూడదనే శాస్త్రం చెప్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే పితృదేవతా సంబంధమైన ద్రవ్యములవి. ఏ దేవతకి ఏ ద్రవ్యం అనేది ఒక పద్ధతి ఉన్నదండి. ఇక్కడ కొన్ని ఔషధులు కలిపినప్పుడు ఆ ఔషధులో మరొకటి కలిపితే పనిచేస్తుంది, మరొకటి కలిపితే వికటిస్తుంది. అలాగే ఇవి కూడా. కానీ ఈ దేహం పోయిన తర్వాత ఈ అభిరుచులు ఉంటాయని చెప్పడానికి లేదు. ఈ దేహమే లేదు, అది నాలిక్కది. కనుక ఆ పితృగణములకు సంబంధించినవి చేస్తే వాళ్ళు ఏ రూపాలతో ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి అందజేస్తారు వీళ్ళు. ఉదాహరణగా పూర్వీకులు గతిమాలి జంతువుగా ఎక్కడో ఉన్నారనుకోండి, ఈ పెట్టినది గడ్డిగా మార్చి అక్కడ ఇస్తారు. వాళ్ళు దేవతా లోకాల్లో ఉన్నా అనుకోండి, దీన్ని అమృతంగా మారుస్తారు. మానవ లోకంలో ఉన్నా అనుకోండి, అన్నంగా మారుస్తారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా ఇచ్చే ఒక వ్యవస్థ ఉన్నది, పితృదేవతా వ్యవస్థ. నువ్వు ఈ శరీరంతో ఫలానా తల్లిదండ్రులు కలిగే కనుక వాళ్ళు ఏ రూపంతో ఎక్కడున్నా నాకు ఈ శరీరం ఉన్నంతకాలం వాళ్ళకి సద్గతి ఇవ్వడం నా బాధ్యత అనడం దానిలో ఉన్న అద్భుతమైన ఆలోచన అండి. అందుకే ఏవైతే మనకి తర్కాలతో అందవో అలౌకికమైనవి వాటిని అలౌకికం అంటారు, ఇంద్రియాతీతములు అంటారు. ఇంద్రియ అతీతములు అలౌకికములు. అలౌకికములు ఇంద్రియాతీతములు సత్యాల గురించి మాట్లాడేటప్పుడు తర్కములు ఉపయోగించకూడదు అంటాడు విద్యారణ్య స్వామి. కానీ సగం తర్కం సగం తత్వం అయితే సగం నాస్తికం సగం ఆస్తికం అవుతుంది. కానీ సగం ఆస్తికం సగం నాస్తికాన్ని కలిపి నాస్తికమే అంటారు. ఆస్తికం అని తెలుసుకోండి ఇక్కడ. అదే మన అక్కడ లాజిక్లు అప్లై చేస్తూ ఆర్గ్యుమెంట్లు చేస్తే చల్లదండి. అక్కడ ఈ శరీరమే లేదు, ఈ అభిరుచులే లేవు. ఇది గ్రహించాలి, జీవుల గతులు తెలియాలి. అలాంటి వారు వంశ ప్రవర్తకులు పితృదేవతలు. ఇప్పుడు చెప్పిన గణముల్ని ఆరాధన చేసినట్లయితే వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. అసలు ఇవాళ మనం ఇంతమంది దేవతలను నమస్కరించుకున్న యోగం మనకు కలిగింది. ఈ పేర్లన్నీ విని ఇక్కడికిక్కడ నమస్కరించుకున్నా చాలండి, మీ జీవితాల్లో మంచి మార్పు వస్తుంది. లేదా గుర్తుపెట్టుకుని ఇంత దేవతా విజ్ఞానం మన సంస్కృతిలో ఉన్నది అనుకోవాలి. ఎందుకంటే పురాణాల్లో దేవతా విజ్ఞానం చెప్పాలన్న చిరకాల వాంఛ ఇవాళ క్లుప్తంగా ఇక్కడ తీరుతుందంతే. ఈ దేవతా విజ్ఞానం. కానీ పితృగణములు, ఈ పితృగణములకి అంత శక్తి ఉంటుందంటే పరాశక్తి తనయగా వద్దామనుకున్నప్పుడు పరాశక్తిని గర్భంలో భరించే శక్తి ఎవరికి ఉండదు. యోనిజులైన వాళ్ళకు ఉండదు ఆ శక్తి. అందుకే పితృదేవతల మానస పుత్రికకి ఆ శక్తి ఉంటుంది. పితృదేవతల వైరాజులు అనబడే పితృదేవతల మానస పుత్రిక మేనాదేవిగా ఉద్భవించి హిమవంతుని చేపట్టింది. హిమవంతుడు కూడా మామూలు మానవుడు కాదు కదా, ఆయన ఒక దేవత, పర్వత అధిదేవత ఆయన. అక్కడ ఆమె గర్భంలో వచ్చింది పార్వతీదేవి. ఆ కథ వేరు. మళ్ళీ
మళ్ళీ ఆ పరాశక్తి ఆవిర్భవిస్తుంది అంటే మానవ జన్మ పొంది రావాలి అమ్మవారు. మానవ జన్మ అంటే పరాశక్తి అయోనిజగా రావాలి తప్ప యోనిజగా రాలేదు. అప్పుడు ఒక పితృదేవతల మానస పుత్రిక ఆవిడ జనక మహారాజు పత్నిగా వచ్చింది, మానవకాంతగా వచ్చింది. ఆమె మానవకాంతగా వచ్చింది కనుక గర్భంలో భరించలేదు ఆ పరాశక్తిని. అది మానవకాంతగా వచ్చినప్పుడు ఆ పరాశక్తి సీతమ్మగా భూమి యందు దొరికింది. అప్పుడు ఆమె కన్న పెంచిన తల్లిగా ఆవిడ పనికొచ్చింది. అదేవిధంగా పితృదేవతల యొక్క మరొక మానసపుత్రి కళావతి అనే పేరుతో వృషభానుడు అనే గోపరాజుకి పత్నిగా వచ్చింది. అయినా పరాశక్తి రావాలంటే ఈమె మానవ పత్నిగా వచ్చింది కదా, కాబట్టి ఆమె గర్భంలో ఉండడం కష్టం. కానీ పితృదేవత మానసపుత్రికి ఈ రూపంతో వచ్చింది కనుక ఆమె చేత పెంచబడ్డానికి సిద్ధపడి గోలోకవాసిని అయిన పరాశక్తి రాధాదేవి ఆవిడ బర్సాన్ అనే ప్రాంతం దగ్గరున్న రావెల్ అనే ప్రాంతంలో పద్మమునందు స్వయంగా అయోనిజగా ఉద్భవించి ఆమెని తల్లిగా ఎంచుకున్నదండి. ఇక్కడ ఇది పితృదేవతలు మానసపుత్రికలు గురించి తెలుసుకోవాల్సిన విజ్ఞానం. ఏ పితృదేవతలు ఎవరు మానసపుత్రికలు, వాళ్ళకి మానసపుత్రికలే కానీ వాళ్ళకి మళ్ళీ సంతానంగా కలిగిన వాళ్ళు కారు, దేవతలు కదా. ఈ విషయం మనకు హరివంశంలో చాలా విస్తారంగా కనబడుతుంటుంది. ఇక్కడ ఈ విధంగా పితృగణముల విశేషం మనం చెప్పుకున్నాం. దాని తర్వాత విశేషముల్లో ఇప్పుడు రుద్రులయ్యారు, ఆదిత్యులయ్యారు. వసువుల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుంటే వసువులు నామములు చెప్పబడుతూ వసువులు అష్టవసువులు అని ప్రధానంగా వాళ్ళ గురించి కూడా మన పురాణం అందిస్తున్నాయి. అష్టవసువుల స్వరూపం కూడా మనం నమస్కారం చేసుకుని ఇక సాధ్యులు మొదలైన దేవతల గురించి కూడా వివరించారు. సాధ్యులు వసువుల గురించి మనం ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఇక్కడ సాధ్య దేవతలు పితరో వసవ సాధ్యాయ స్వెనౌ మరుతో మనుహు చదివాను కదా. సాధువులు అన్నప్పుడు మనో మంతా తథా ప్రాణో భరోపానశ్చ వీర్యవాన్ నిర్భయో నరకశ్చైవ దంసో నారాయణో వృషః ప్రభుశ్చేతి సమాఖ్యాతాః సాధ్యా ద్వాదశ దేవతాః అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ పేర్లు మను, మంత, ప్రాణుడు, భరుడు, అపానుడు, వీర్యవాన్, నిర్భయుడు, నరకుడు, దంసుడు, నారాయణుడు, వృషుడు, ప్రభువు, మొత్తం 12 మంది సాధ్య దేవతలు. వీరు ఎటువంటి వారు అంటే వీరి గురించి తెలియజేస్తూ శాస్త్రం ఏముంటుందంటే ప్రజాపతి సృష్టికి సాధనభూతములైన దేవతా తత్వములు సాధ్యులు. అంతేకాదు మనం చేసే సాధనల్ని పరిశీలించే శక్తులు సాధ్యులు అని చెప్పారు. ఇలా మనకి దేవతల పేర్లన్నీ వివరించబడుతూ పితృదేవతలు, ఆదిత్యులు, వసువులు మొదలైన వారిని అంతటిని ప్రస్తావన చేశారు. అష్టవసువుల్ని స్మరించుకుని ఏకాదశ రుద్రుని వీళ్ళందరినీ మనం తెలుసుకుంటున్నాం. ఇంతమందితో పాటు మరో 2 ఉన్నారండి, వాళ్ళని అశ్విని దేవతలు అంటున్నాం. వీరు నాసత్యుడు, దస్రుడు అని 2. అశ్విని దేవతలు దేవవైద్యులు. నాసత్య దస్ర అంటే వైద్యం 2 విధాలుగా ఉంటుందన్నారు. ఒకటి డయాగ్నైజ్, ఒక ప్రకరణం, నిదానము అంటారు దాన్ని, అంటే రోగం ఏంటో తెలుసుకుంటూ మొదటి ప్రక్రియ. రెండవ ప్రక్రియ చికిత్స. కానీ మొదటిది నాసత్యుడు, రెండవది దస్రుడు, అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. ఇవి దేవతాగణముల్లో. అయితే వసువులు ఎంతమంది అన్నాం? 8. రుద్రులు చెప్పండి, ఇప్పుడే చెప్పండి, 11. ఆదిత్యులు 12, మొత్తం ఎంత? 31. అశ్విని దేవతలు 2. వీళ్ళని ఒక దగ్గరికి తెచ్చి 33 అన్నారు. వాళ్ళకి సహాయ శక్తులు బృందములు చాలా ఉంటాయి. ఒకటి ఆఫీస్ పెడితే స్టాఫ్ ఉండరండి, అలాగే వీళ్ళకి బృందములు ఉంటాయి. బృందమునకు కోటి అని పేరు, సమూహమునకు కోటి అని పేరు. 33 కోట్లు అంటే ఇది అండి, 33 కోట్ల దేవతలు అంటే ఇది. మనం చెప్పి దేవుళ్ళు ఎవరు అక్కడ లేరు. ఇలా మనం పరిశీలించినట్లయితే వీళ్ళందరినీ కలిపి మనం చూసి మొత్తం గణముల సంఖ్యంత పరిశీలించి నిర్ణయిస్తే మొత్తం ఎంతమంది వస్తారు? 33 కాకుండా ఇంకా చెప్పారు చూడండి. ఇక్కడ ఆదిత్యులు 12, విశ్వేదేవులు 10, వసువులు 8, తుషితులు అనబడే దేవతలు 36, ఆభాస్వరులు 64 మంది, మరుత్తులు 49 మంది, మహారాజికులు అనేవారు 220 మంది, సాధ్యులు 12, రుద్రులు 11, మొత్తం 422 మంది దేవతలండి. ప్రధానంగా ఇందరి దేవతలతో విశ్వం అనేది నడపబడుతూ ఉన్నది. ఇది దేవతా విజ్ఞానం పురాణముల యందు చెప్పబడుతున్నది. ఇదంతా విశ్వములో ఉన్న ఈశ్వర శక్తులంతే. ఉపాస్య దేవతలు వేరు. ఉపాస్య దేవతలు అన్నప్పుడు ఇందాక చెప్పిన విష్ణు, రామ, కృష్ణ, లలిత ఇవన్నీ ఉపాస్య దేవతలు. ఉపాస్య దేవతలు మంత్రం ద్వారా ఆవిర్భవిస్తారు. ఇది తెలుసుకోవాలి. ఒక గణపతి ఉన్నాడు. గణపతి ఉపాసనా శాస్త్రంలో 16 గణపతులు చెప్తారు. మరికొందరు 32 గణపతులు చెప్పారు. ఒక గణపతి ఉన్నట్టు ఒక గణపతి ఉన్నాడు. ఒక ఆయనకు 1 ముఖం, ఇంకో 5 ముఖాలు, ఇంకో ఆయనకు 10 చేతులు. ఏమిటండి అంటే ఉపాసనలో మంత్రదేవతలు అంటారు వీటిని. అందులో మంత్రభేదం బట్టి దేవతా రూపంలో మార్పు వస్తుంది. మంత్రంలో ఆ బీజాక్షరాలు మార్పును బట్టి దేవతామూర్తుల్లో మార్పు వస్తుంది. ఇవేవి తెలుసుకోకుండా
అరకొర జ్ఞానంతో వీడిని తీసిపారేయడం తప్ప కదా. నాస్తికుడు తీసిపారాడంటే వాడి పని అది. కానీ ఇందులో ఉంటూ కొంత ఒప్పుకొని కొంత ఒప్పుకోకపోవడం ఏంటండి? సనాతన ధర్మం చెప్పే ప్రతిదీ మనం అంగీకరించవలసినదే. ఇవాళ సమాధానం చెప్పలేకపోయినా ఆలోచిస్తే మరొక శాస్త్రవేత్త దేవరా ఎప్పటికైనా సమాధానం చెప్పగలం. ఇది తెలుసుకోవాలి. కానీ ఎన్ని మంత్రాలు ఉంటాయో అంతమంది దేవతలు ఉంటారు. అయితే ఈ ఉపాస్య దేవతలు ఎవరికి సత్యము? ఉపాసించిన వారికి సత్యము, అంతే. ఉపాసించిన వారికి ఆ దేవతా సత్యం. నూతున నీళ్లు ఎవరికి దొరుకును? తోడుకున్న వారికి దొరుకును, అంతే. ఇక్కడ నువ్వు తోడకుండా అక్కడ నీరుంది కానీ రాదండి అన్నట్టు వాడు వాదిస్తున్నాడు. సభ కూడా పెట్టాడు, నీరు రాదు చూడండి, కావాలి నేను చెయ్యి చాచాను రాదన్నాడు. నువ్వు చెయ్యి చేస్తే రాదు కానీ నేను చేద వేస్తూ వస్తుంది అన్నాడు ఒకడు. అలాగే మేము ఉపాసిస్తే తెలుసుకోగలం. గంగలో మునిగిన వాడికి తడి తెలుస్తుంది, ఉపాసించిన వాడికి దేవత తెలుస్తుంది. కానీ ఏ ఉపాస్య దేవత ఆ ఉపాసకుడికి సత్యం, అంతే. ఇక్కడ వాడాలో ఉపాసన చేసి ఉపాసనా బలంతో యంత్రాన్ని, మంత్రాన్ని, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే అక్కడ శక్తి కేంద్రీకృతమై నమస్కరించిన వారిని అనుగ్రహిస్తుంది. ఇది మొత్తం పురాణముల్లో చెప్పబడ్డ దేవతా విజ్ఞానాన్ని అంతటిని మనం క్లుప్తంగా కొంతమేరకు చెప్పుకోవడం జరిగింది. ఇంకా ప్రధానంగా ఉపాస్యమూర్తుల్లో 3 రకాల భేదాలు ఉంటాయి. ఉపాస్యమూర్తుల్లో కూడా 3 భేదములు ఉంటాయి. 3 భేదములు ఉగ్ర, భోగ, యోగ అనబడి 3 భేదములతో ఉపాసన చేస్తాం. ఈ 3 మూర్తులు ఉపాసనలో ఉంటాయి. మీరు ఏ విష్ణు సంప్రదాయం, శక్తి సంప్రదాయం ఎవరైనా 3 ఉంటాయండి. ఇక్కడ విష్ణు సంప్రదాయంలో ఒక్కసారి చూస్తే భోగమూర్తి అంటే శేషపర్యంకంపై ఉంటూ దేవతలతో సేవించబడుతూ ఉన్నవాడు. అలాగే సింహాసనం మీద సీతమ్మతో ఉంటూ కొలువు తీరిన పట్టాభిరామమూర్తి, ఇలాంటివన్నీ కూడా భోగమూర్తులు. ఒక యోగమూర్తులు అంటే ఒక దత్తాత్రేయ స్వామివారు, హయగ్రీవ స్వామివారు, వీళ్ళు యోగమూర్తులు. ఇక ఉగ్రమూర్తులు అంటే నరసింహుడు. ఒక్క నరసింహోపాసన ఎంతమంది నరసింహులు ఉన్నారో తెలుసా? ఇది తెలియాలంటే మీరు నృసింహ ఉపాసన మార్గం చూస్తే ఒక అహోబలంలోనే నవనారసింహులు కనబడతారు. నృసింహోపాసకుడిని అడగండి ఎన్ని నరసింహులు ఉన్నారో వాడు చెప్పగలరు. ఉగ్ర నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు, ప్రహ్లాద నరసింహుడు, లక్ష్మీ నృసింహుడు, మంత్రభేదాలతో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇన్ని నృసింహమూర్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఉగ్రమూర్తులు. ఇక శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి, తపోమూర్తి ఇవి యోగమూర్తులు. ఉగ్రమూర్తులు శరభేశ్వరుడు, వీరభద్రుడు, భైరవుడు, వీళ్ళు ఉగ్రమూర్తులు. భోగమూర్తులు అంటే అర్ధనారీశ్వరుడు, పరివారమూర్తి, ఇవి భోగమూర్తులు. ఇక అమ్మవారిలో కూడా ఇలాంటివి ఎన్నో మీరు చూడవచ్చు. ఒక సరస్వతీదేవి, శ్యామలాదేవి, ఇవన్నీ యోగమూర్తులు. ఒక కాళీదేవి, భద్రకాళీదేవి, ప్రత్యంగిర, ఇవన్నీ ఉగ్రమూర్తులు. ఇక మహాలక్ష్మి, భవాని, వీళ్ళందరూ కూడా మనకి భోగమూర్తులుగా కనబడతారు. ఇందులో ఏ మూర్తులు గొప్పవారు అని ప్రశ్న వేస్తే ఏదైనా ఏ రూపం ధరించినా భగవంతుడు గొప్పవాడని తెలుసుకుంటే చాలు. ఎందుకు ఇన్ని మూర్తులు అంటే మన అవసరం కోసం అన్ని మూర్తులయ్యే. అది ఎలా గ్రహించాలంటే యోగమూర్తులను ఆరాధన చేస్తే జ్ఞానం, శాంతి లభిస్తుందండి. ఉగ్రమూర్తులను ఆరాధన చేస్తే మనకి రక్షణ లభిస్తుంది, భయాలు తొలగిపోతాయి. భోగమూర్తులను ఆరాధిస్తే దుఃఖాలు తొలగి సుఖభోగాలు లభిస్తాయి. ఇప్పుడు ఇందులో ఏవి కావాలి మనకి? ఎప్పుడు ఏది అవసరమైతే అది కావాలి. అందుకు మనకు అన్ని అవసరాలు వస్తాయని గుర్తుపెట్టుకుని భగవంతుడు ఇన్ని మూర్తులుగా ఉన్నాడు కనుకనే అన్ని మూర్తులకి మనం నమస్కారం చేసుకోవాల్సిందే. కనుక ఇప్పుడు దేవతామూర్తుల్లో భేదాలు ఏంటో తెలిసాయి కదా. ఇప్పుడు స్పష్టంగా కొంతమేరకు భగవంతుడు ఒక్కడే అయినా ఎన్ని రూపాలతో ఉన్నాడో తెలుసుకుని హిందువులకి ఎక్కువ మంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒక్కడే. ఈ దేవుళ్ళందరూ ఆయన శక్తి విశేషాలే అని గ్రహించి ఈ దేవతా విజ్ఞానానికి నమస్కారం చేసుకుని మరో కథలోకి ప్రవేశిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. ఈ కథా విశేషం ఏంటంటే ఒకప్పుడు నారదుల వారు వెళుతూ అర్జునుడితో మాట్లాడారట. అర్జునుడితో మాట్లాడుతూ దానములు, విశేషాలు, శక్తులు ఇవన్నీ బోధిస్తున్నాడు ఆయన. అర్జునుడు వింటూ ఉన్నాడు. వింటున్నప్పుడు తను చెప్తున్న మాట ఏమిటంటే దానములు ఎన్ని రకాలుగా ఉంటాయి, దానముల పద్ధతులు ఏమిటో కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి. ప్రతి పురాణంలో దానం గురించి ఒకటి ఉంటుంది, కొన్ని అధ్యాయాలు ఉంటుంది. శ్రాద్ధం గురించి కొన్ని అధ్యాయాలు ఉంటాయి. భారతంలో భీష్ముడు చెప్పాడు శ్రాద్ధకల్పం గురించి బోర్డున్న అధ్యాయాలు. చదివితే బోర్డునంత జ్ఞానం వస్తుంది, అదే భయం మనకి. సరే, ఇక్కడ దానముల గురించి చెప్తూ దానము, దయ ఈ రెండు తెలుసుకోవాలి. ఇక్కడ ఎవడైనా పేదవాడు, దరిద్రుడు ఉన్నప్పుడు వాడికి మనం ఏదైనా ఇస్తాం కదా, ఇచ్చుడు దానము కనుక దానం అని పేరు పెట్టినా దాని దానం అనే కంటే దయ అనాలి అన్నారు ఇక్కడ. అది చాలా విశేషమే. ఎందుకంటే లేనివాడికి ఇవ్వడం, అసహాయుడికి ఆదుకోవడం చాలా విశేషం. అక్కడ అర్హత, వాడు అసహాయతే అర్హత. ఆకలి వేసినక్కడ అన్నం పెట్టారు, ఆకలి అక్కడ అర్హత. అందుకని వాడు యోగ్యుడా అయోగ్యుడా చూడడం కాదు, ఆకలి తీర్చడం వరకే. అందుకే అలాంటివి దయ అనిపించుకుంటే అది చాలా అవసరం, అది ఉత్తమ స్థితినిస్తుంది. దానం అన్నప్పుడు సంకల్పపూర్వకంగా చెప్పి నేను తరించడం కోసమని, లేదా నా పూర్వీకులు తరించడం కోసమని, నేను గ్రహదోషాలు పోవడం కోసమని చేసే దానం మాత్రం
ఎవడు అనుష్ఠానపరుడో, ఎవడు శాస్త్రవేత్తో, ఎవడు అధ్యయనశీలో వాడికి చేసినదే దానం అనిపించుకుంటుంది. అక్కడ దానం అనే మాట వస్తుంది. కనుక మనకు పరిహారాల కోసే దానములన్నీ ఈ ప్రక్రియలో చేయాలి ఇక్కడ. అది విష్ణు స్వరూపాయ. అది ఎటువంటి వాడికి చేయాలి అంటే జన్మమాత్రం చేత బ్రాహ్మణత్వం సరిపోదయ్యా అని చెప్పాడు ఇక్కడ ప్రతి పురాణంలో. అయితే వాడికి ఆకలి ఉంటే ఆకలి తీర్చు, దరిద్రం ఉంటే దరిద్రం తీర్చు, కానీ దానం అనడానికి సరిపోదు. దానం అనడానికి మాత్రము వాడికి కొన్ని పాత్రతలు ఉంటాయి. ఆ పాత్రతలో కొన్ని విషయాలు చెప్పారు. అన్నీ కాకపోయినప్పటికి కూడా గమనిద్దాం వాటిని. అవేం చెప్పాడంటే వాడు శాస్త్రాధ్యయనశీలై అనుష్ఠానపరుడై పవిత్రుడై ఉండాలి. అటువంటి వాడికి చేసినది దానం. అందుకని దానం పొందడం అనే ప్రొఫెషన్ పెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాడిని చూస్తే పోల్చివచ్చు, శనిదానాలు పట్టిన వాడు మొహం అంటాం మనకి ఇక్కడ. అంటే మనం దానం పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన వాడి పాపం వీడికి సంక్రమిస్తుంది. అంటే వీడి పుణ్యం పోయిందని అర్థం ఇక్కడ. అది భరించగలగాలి అంటే సామాన్యమా? అందుకే ఎవడు నిత్యానుష్ఠానపరుడో తపస్వో వాడు తనలోంచి పుణ్యాన్ని ధారపోసి అవతల వాడి పాపాన్ని తొలగిస్తాడు. పాపం పోతే వాడి దుఃఖం పోతుంది. అందుకే దానాలు చేయడం వల్ల గ్రహశాంతులకు దానాలు చేస్తే బాగుపడుతున్నారు. వీటి వల్ల తర్కాలు చేయకండి. చేస్తూ బాగుపడుతున్న వాళ్ళు కనబడుతున్నారు కదా దానం వల్ల. ఆ దోషం వీడికి వస్తుంది. ఆ దోషశాంతికి వీడు కొన్ని వేల జపం చేసుకోవాలి ఇక్కడ. అవి లేకుండా కేవలం దానం పుచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటే ఆ దోషాలన్నీ మోసినవాడు అవుతాడు, కానీ మళ్ళీ వీడు దానానికి అర్హుడు కాడు. ఇవి ముందు తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అంటే ఏదో దానం చేసేసి మనకున్న దుఃఖాలు వదిలించుకోవాలి, పాపాలు పోగొట్టుకోవాలి అనుకుంటే సరిపోదు. యోగ్యుడు ఇన్ని రకాలుగా చెప్పారు. నిజమైన యోగ్యుడు ఎవడైనా దానం ఇస్తాడు అని భయపడతాడండి. కానీ ఇస్తాను అంటే వద్దనకుండా పుచ్చుకోవాల్సిన బాధ్యత మళ్ళీ వాడుకున్నది. అటువంటిప్పుడు వాడు ఎంత తపస్వే ఆ దోషాన్ని పోగొట్టుకోవాలో. అందుకే చాలా విశేషమైన అంశం. దాని గురించి అనేక రకాలు చెప్తూ కొన్ని పద్ధతులు చెప్పారు ఇక్కడ. ఆచారం లేని విప్రుణ్ణి ఆశ్రయించినా మనం తరించలేము. అది ఎలాగూ అంటే తెడ్డు లేని నావనెక్కినట్లే అని చెప్పాడు. నారదుడు చెప్పిన మాట, నా జలోత్తరణే శక్త యద్వన్నౌ కర్ణవర్జిత తద్వత్ శ్రేష్టోప్యనాచారో విప్రో నోద్ధరణ క్షమ అని బ్రాహ్మణ పుట్టుక మాత్రం చేతన గొప్పతనం పురాణాల్లో చెప్పలేదు. అతడికి ఆచారం అనేది లేకపోతే, ఆచారం అంటే శాస్త్రము చెప్పినట్టు ఆచరించుటే ఆచారం. అలాగే అధ్యయనం లేని బ్రాహ్మణుడికి దానం చేస్తే అది లాభం లేదు సుమా. అది నిప్పుని గడ్డిలో వేస్తే వెంటనే మండిపోతుంది. అలాగే అది ఇక్కడ నిలబడదు అని చెప్పాడు. అదేవిధంగా భస్మంలో హవ్యం వేయడం ఎలాంటిదో అధ్యయనం లేని విప్రుడికి దానం చేయడం అలాంటిది. అలాగే యోగ్యుడైన విప్రుని విడిచిపెట్టి అయోగ్యుడికి దానం ఇస్తే గోవును విడిచి గాడిదికి పూజ చేసినట్టు సుమా. ఇవి కూడా వివరించారు. అలా మూర్ఖుడికి దానం ఇచ్చినట్టయితే చవిటి భూమిలో విత్తన విత్తనంలా, పగిలిన కుండలో పిండిన పాలులాగా, బూడిదలో పూసిన హవిస్సులాగా వ్యర్థమవుతుంది అన్నాడు. కొన్ని దానాలు పుచ్చుకుంటే దోషం ఎక్కువ వస్తుందట. అప్పుడు ఆ దోషం పోవడానికి అనుష్ఠానం ఎక్కువ చేయాలి. దానికి సిద్ధపడి పుచ్చుకుంటే పర్వాలేదు. ఇక్కడ అవేమిటంటే భూమి, గోవు, భోగ వస్తువులు, స్వర్ణము, గుర్రము, వస్త్రము, నెయ్యి, నిప్పు, నువ్వులు, సంతానము అన్నారు ఇక్కడ. ఇవి దానంగా ఇస్తే పుచ్చుకోవడం చాలా కష్టం. దానికి ఎంత ఉండాలో. అందుకే సాధారణంగా ఇవనగానే కొంతమంది వెనక్కి జంకుతుంటారు. ఇన్ని చెప్పారు. విద్వాంసుడు కానివాడు వీటిని దానంగా తీసుకోవడానికి భయపడతాడు అని కూడా చెప్పారు. ఏ కొద్దిగా ఇలాంటివి తీసుకున్న బురదలో పడ్డ ఆవులా మునిగిపోతాడు అని తెలియజేశారు. ఎవరైతే గూఢమైన తపస్సు, గూఢమైన స్వాధ్యాయం కలిగి పరదారాసక్తి లేకుండా తన పత్ని యందు మాత్రం ఆసక్తి కలిగి ఉంటాడో అటువంటి శాంతులకు మాత్రమే దానం ఇవ్వాలి. ఇది చెప్పారు ఇక్కడ స్పష్టంగా. తస్మా ఏ గూఢతపసో గూఢ స్వాధ్యాయ సాధకా స్వదార నిరతా శాంతా తేషు దత్తం సదా అక్షయం. ఇది చెప్పారు. అంతేకాదు కేవలం విద్యావంతుడైపోయినంత మాత్రాన్ని సరిపోదు సుమా. నా విద్యయా కేవలయా తపసా వాపి పాత్రత ఎత్ర వృత్తమివే చోభే తద్ధి పాత్రం ప్రచక్షతే. విద్యా తపస్సు మాత్రమే కాకుండా శీలము కూడా ఉండాలి. శీలము, సచ్చరిత్ర, వీటితో కూడిన విద్యా తపస్సు ఉంటే వాడు పాత్రుడవుతాడు. ఇన్ని పాత్రతలు దొరకడం మహా కష్టమే. కొంత దొరికినా ఉత్తమమే అని చెప్తూ, అలాగే దానం చేసేటప్పుడు అశ్రద్ధతో దానం ఇస్తే దాన్ని రాక్షసము అంటారు. అంటే దానం చేస్తే మంచిదన్నారు కానీ నా పెద్ద నమ్మకం లేదండి అని చేసాడు అనుకో, అది అశ్రద్ధతో చేస్తారు. దీనికి కృష్ణ పరమాత్మ గీతలో అశ్రద్ధతో చేసినది తామసము అని తెలియజేశాడు. అది అసత్కర్మ. అశ్రద్ధతో చేసే కర్మ అసత్కర్మ. మీరు మంచి యజ్ఞమే చేయండి, కానీ అశ్రద్ధతో చేస్తే అది అసత్కర్మే. శ్రద్ధతో చేస్తే సత్కర్మ. శ్రద్ధ అంటే శాస్త్రమునందు విశ్వాసము, ఇది అర్థం. శాస్త్రం చెప్పింది కనుక విశ్వసించి చేయాలి.
చేసాంగా నిజంగా బాగుపడతానంటారా అంటే నీకు శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకుండా చేసుకుని అసత్కర్మ. కనుక శ్రద్ధ లేకుండా చేస్తే రాక్షసం అంటారు. అలాగే ఎంత దానం చేసానో పాపం ఇచ్చేసుకో బాధ, ఎంత ఇచ్చానో తెలుసా నన్ను గుండెలు బాదుకుంటారు. అలా బాధపడి దానమిచ్చి బాధపడ్డా, రెండిటికి ఆ దానం పేరు పైశాచ దానము అన్నారు. ఇవి ఫలించవు సుమా. అందుకే శ్రద్ధ, పైగా సిగ్గుతో ఇవ్వాలి. శ్రద్ధయా దేయం భియా దేయం హ్రియా దేయం అశ్రద్ధయా అదేయం అని మంత్రమే చెప్తుంది ఇక్కడ. ఎంత చేసానో నా పేరు పెద్ద అక్షరాలతో రాశారా అది కాదుట. నేను ఇచ్చింది నిజానికి సరిపోతుందా, చిచి చెప్పుకోవడం ఏంటి అన్నంత సిగ్గుతో ఇవ్వాల్సింది. హ్రియ భియ భీతితో ఇవ్వాలి, శ్రద్ధతో ఇవ్వాలి. అలా ఇచ్చినది భగవంతుడికి అందుతున్నది అని చెప్తూ, ఇలాంటి తపస్సు, పాత్రత్వం, విద్య ఇలా ఉన్నవాళ్ళు మహాత్ములు ఉంటారు, ఉండకపోరు. అలాంటి వాళ్ళకి సరి అయినటువంటి దానములు చేస్తే మంచిది అని చెప్పి నారదులు వారు ఒకసారి బ్రహ్మమార్గం మీద బయలుదేరి వెళ్ళారు. ఈ కథ ఒక అద్భుతమైన సూక్ష్మ భూమికి సంబంధించిన రహస్యం చెప్తోంది. కానీ కథను తీసుకున్నాం. ఆ బయలుదేరిన నారదుల వారు ధర్మరాజు మన అర్జునుడితో ఈ కథ చెప్తున్నారు. నేను అలా వెడుతుండగా ఒక చోటకు వెళ్ళానయ్యా, అక్కడ ధర్మవర్మ అని ఒక రాజు నాకు కలిశాడు. అతడి దగ్గర నేను నారద రూపంతో కాకుండా సామాన్య విప్రవేశం ధరించి మాట్లాడుతున్నాను. అతడు నా ద్వారా విషయమును తెలుసుకుని, నీకు నేను ఏదైనా దానం చేస్తానయ్యా అన్నాడు. ఏమిటి చేస్తావు, యోగ్యత ఏమిటి అంటే, మీకు ఏది చెప్పండి అది ఇస్తాను అంటే, అప్పుడు తానెవరో చెప్పి నాకు మొత్తం 7 గవ్యూతులు అంటే సుమారు 28 మైళ్ళ భూమి నాకు ఇవ్వాలి సుమా. అది నాకు నువ్వు దానముగా ఇవ్వాలి. దీనివల్ల నేను చేయవలసింది ఒకటి ఉంది. అయితే సరే అన్నాడు. అయితే నేను తిరిగి దాన్ని పుచ్చుకునే వరకు నువ్వు రక్షణ కల్పించు, నేను కొద్ది కాలం తర్వాత మళ్ళీ వస్తానని బయలుదేరి క్రమంగా ఆయన హిమవత్పర్వత ప్రాంతం వైపు వెళుతూ ఆ త్రోవలో రైవతగిరి అనే పట్టణానికి, రైవతగిరి పర్వతానికి చేరుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి పవిత్ర పర్వతాలు చాలా ఉంటాయి. నారదుడు ఆ పర్వతం వద్దకు వచ్చి ఆ అద్భుతమైన పర్వతం యొక్క గొప్పతనాన్ని చూసి సంతోషిస్తున్నాడు. అది ఎలా ఉన్నదంటే సాధువులను ఆహ్వానిస్తున్నట్లు ఉన్నది ఆ పర్వతము. అంటే అంత పవిత్రమైన పర్వతము. సత్పురుషులు అక్కడ సాధనకు వెళతారు. గృహ యజమాన్ని ఆశ్రయించుకుని భార్యాపుత్రులు ఎంత సంతోషంగా ఉంటారో, అక్కడ ఆ పర్వతంపై అనేక వృక్షాలను ఆశ్రయించుకుని అనేకమైన పక్షులు మొదలైనవి జీవిస్తున్నాయి. అలాగే సద్గురువుని ఆశ్రయించుకుని శిష్యగణములు జ్ఞానంతో ఎంత తృప్తిగా ఉంటారో, అక్కడ పక్షులు మొదలైనవి అంత సంతృప్తిగా కూస్తూ ఉన్నాయి. పోలికలు చూడండి ఎలా వర్ణించారు. మహాదేవుణ్ణి ఆశ్రయించిన భక్తుడు సిద్ధిని తప్పకుండా ఎలా పొందుతాడో, అక్కడ అనేక మంది మహర్షులు అలా తపస్సు చేసుకుంటున్నారు అన్నారు. ఆ పోలిక చెప్పేటప్పుడే మహాదేవుడిని ఆశ్రయించిన వారికి సిద్ధి తప్పకుండా లభిస్తుందని చెప్తూ ఉపమానంతో ఈ పర్వతాన్ని ఆశ్రయించిన వారికి అలా ఉంటుంది. శ్రీ మహాదేవమాసాధ్య భక్తో యద్వన్ మనోరథం తస్యాహంచ గిరే పర్త సమాసాధ్య మహాశిలాం. అలాంటి పర్వతంపై కూర్చుని చాలా సంతోషిస్తూ, ఇప్పుడు ఉత్తములైనటువంటి అలాంటి మహానుభావులు ఎక్కడుంటారో చూడాలి అనుకున్నాడు. అంటే నిరంతరం అలా నిష్కాములై ఉంటూ అలాంటి మహానుభావులు, సర్వజ్ఞులైన వాళ్ళు, తపస్సులైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు భూమి యందు, ఉన్నారు కూడా. కానీ వారందరూ కలిసి ఎక్కడో సిద్ధభూమికల్లో ఉన్నారంటారే, దాని గురించి విన్నాను నేను అక్కడక్కడ, అది చూడాలి అనుకున్నాడు. అది కలాప ప్రాంతము. ఇప్పటికీ దివ్య భూమికలు ఉన్నాయండి హిమవత్పర్వత ప్రాంతంలో. కలాప ప్రాంతం, ఈ కలాప ప్రాంతం గురించి ఆయన విని అక్కడికి వెళదామని బయలుదేరాడు. ఆ కలాప ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎంత గొప్పవారో తెలుసుకోవాలని ఈయన 12 ప్రశ్నలు తయారు చేసుకున్నాడు. ఇందులో కథ కంటే ఆ ప్రశ్నలే చాలా ముఖ్యం. 12 ప్రశ్నలు తయారు చేసుకుని అవి అనేక చోట్ల గానం చేస్తూ వస్తున్నాడు. ఎవరైనా ఈ 12 ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లయితే వాళ్ళని ఉత్తమ జ్ఞానిగా నిర్ణయించాలి అనుకున్నాడు ఆయన. అలా అందరి దగ్గర చెప్తున్నాడు. కానీ 12 ప్రశ్నలకి సంతృప్తికరమైన సమాధానం ఎక్కడా రాలేదు. కలాప గ్రామానికి వచ్చి ఆ 12 ప్రశ్నలు పాటలా పాడాడు ఆయన. ఆయన ఎలా పాడాడో మాకు తెలియదు, కానీ శ్లోకాలు చదువుకుందాం. ఆ 12 ఎలా ఉన్నాయి ప్రశ్నలు చూద్దాం. అద్భుతమైన ప్రశ్నలు ఇవి. ఇది ఎందుకు ఎంచుకున్నామంటే అద్భుతమైన జ్ఞానం ఈ 12 ప్రశ్నల సమాధానంలో ఉన్నది. ఈ 12 ప్రశ్నల జ్ఞానం మనల్ని తరింపజేస్తుంది. ఇందాక చెప్పిన దేవతా విజ్ఞానానికి దీనికి అనుబంధం ఉంది, అది వేరు ఇది వేరు కాదు. సరే, మొత్తానికి ఇమాన్ శ్లోకాన్ గాయమాన ప్రశ్న రూపాన్ శృణుష్వతాన్, ఈ 12 శ్లోకాలు లేదా 12 ప్రశ్నలు శ్లోక రూపంలో ఉన్నాయి. మాతృకాంకో విజానాతి, మాతృక ఎవరికి తెలుసు అంటే మాతృక అంటే ఏమిటి? కతిధా కీదృశాక్షరం, ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎన్ని అక్షరాలతో ఉంటుంది? అప్పటికి 3 అయ్యాయి. మరొకటి పంచాద్భుతం గేహం కో విజానాతి వా ద్విజ. పంచ అంటే
10, 5, 5 5 అద్భుతాలతో ఉన్న ఇల్లు గురించి ఎవరికి తెలుసు? అదేవిధంగా బహురూపాం స్త్రియం కర్తుమేక రూపాంచ వ్యక్తిక, అనేక రూపాల కల స్త్రీ ఒక్క రూపంగా ఎవడు చేయగలడు? అనేక రూపాలతో ఉన్న స్త్రీ ఒక్క రూపంలో ఎవడు చేయగలడు? అలాగే ఈ సంసారంలో చిత్రకథాబంధము అంటే ఆశ్చర్యకరమైన కథ, ఒక పజిల్ లాంటిది, అది ఎవరికి తెలుసు? అలాగే విద్యాపరాయణమైన ఎవడు సముద్రంలో ఉన్న భయంకరమైన మొసలి గురించి తెలుసుకుంటాడు? 8 రకాల బ్రాహ్మణుల గురించి ఎవడికి తెలుసు? 8 రకాల బ్రాహ్మణ భావం గురించి ఎవడికి తెలుసు? 4 యుగాల మూలదినాలను ఎవడు చెప్పగలడు? 14 మనువుల మూలదినములేవి? ఉద్వేగపరిచేది ఏది? ఈ ఘోర సంసారంలో సమర్థుడెవడు? 2 మార్గముల గురించి తెలిసిన వాడెవడు? మొత్తం 12 ఇవి. ఈ ప్రశ్నకి సమాధానం అన్ని చోట్ల చెప్తే కొంతమంది చెప్పలేకపోయారు. క్రమక్రమంగా ఆయన ఇక్కడికి చేరుకున్నాడు. ఇప్పుడు ఆ గ్రామం పేరు కలాప గ్రామం. కొన్ని సూక్ష్మ భూమికలు ఉంటాయండి భూమి యందు. మొత్తం భూమినంతా రీసెర్చ్ చేసాం, మాకు కనబడలేదంటే నీకు కనబడకుండా కూడా కొన్ని ఉంటాయి. ఆ సూక్ష్మ భూమికలు కొన్ని ఇంద్రియాలకు కనబడతాయి, కొన్ని మనం ప్రవేశించలేం. అదృష్టవశాత్తు అలాంటి సూక్ష్మ భూమికలు భారతదేశంలో పవిత్రమైన అరణ్యాల్లో, నదీ తీరాల్లో ఉన్నాయండి ఈ దేశంలో. అది గొప్ప. అదొక హిమవత్పర్వతం కావచ్చు, శ్రీశైల పర్వతములు కావచ్చు, వెంకటాచల పర్వతం కావచ్చు, సోణాచలం అరుణాచల పర్వతములు కావచ్చు, కొన్ని క్షేత్రములు కావచ్చు. అలా సూక్ష్మ భూమికలు ఉంటాయి. అది మామూలు యాత్రికులుగా వెళితే ఎవరు తెలుసుకోలేరు. ఆ సూక్ష్మ భూమికల్లో సిద్ధులను చూడాలంటే వాటికి కొన్ని సంవత్సరాల సాధనలు చెప్పారు. ఒక సిద్ధ పురుషుడి సాక్షాత్కారం కోసం కొన్నాళ్ళు సాధన చేయాలి. ఇంకా దేవతా సాక్షాత్కారం కోసం ఎంత చేయాలో చూడండి. ఇక్కడ సాక్షాత్కారాలు పక్కన పెట్టి వాళ్ళ అనుగ్రహం కోసం సాధన చేద్దాం చాలు. ఇక్కడ అవి ఉన్నారని నమ్మకం చాలు. ఇప్పుడు ఈ కలాప గ్రామంలో 84 సహస్రాశ్రుతాధ్యయనశాలిన, అక్కడ ఎలా ఉంటారంటే మూర్తి భవించిన తపస్సు లాంటి విప్రులు అక్కడ ఉంటారు. 84,000 మంది వేదవేత్తలు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళాలని నేను ఆకాశ మార్గంలో సంచరించాడు. హిమాలయాల్లో మంచు ఉన్న ప్రాంతాలు దాటి క్రమంగా అక్కడ చేరుకున్నాడు. అది విస్తారమైన పుణ్యభూమి, 100 యోజనాల విస్తీర్ణంతో ఉన్నది. అది గ్రామరత్నం, అనేక రకాల వృక్షాలతో ఉన్నది. పైగా అక్కడ ఆశ్రమాలు 100ల కొలది ఉన్నాయి. జీవుల్లో పరస్పర వైరం ఎవరికీ లేదు, ఒక ప్రేమ మాత్రమే ఉన్నది. యజ్ఞాలు ఆచరింపబడుతున్నాయి. సత్పురుషులు, ధార్మికులు వీరందరూ అక్కడ నివసిస్తున్నారు. మునులకు అది శాశ్వత స్థానముగా ఉన్నది. అక్కడ వినబడుతున్న ధ్వనులు స్వాహ, స్వధ, వషట్ అని యజ్ఞధ్వనులు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల వేదధ్వనులు వినబడుతున్నాయి. కృతయుగ బీజములు అక్కడ ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ అది గొప్ప రహస్యం అండి. అంటే రానున్న యుగాల్లో మళ్ళీ మంచి రావాలి అంటే, ఇప్పుడు ఈ పంట అంతా అయిపోయింది, మళ్ళీ సీజన్లో పంట రావాలంటే విత్తనాలు ఉండాలా లేదా? కనుక మళ్ళీ కృతయుగం లాంటి ఉత్తమ యుగాలు రావాలంటే, అప్పుడు మళ్ళీ ఉత్తమ పురుషులు రావాలంటే దానికి తగ్గ బీజములుగా ఇక్కడ ఉంటారు. అలాంటి మహాత్ములు ఉంటారు. అలాంటి సిద్ధభూములు, వాటికి ఎప్పుడు మనం మనసా నమస్కారం చేసుకుందాం ఉంటాయి. మన మనసులో స్మరిస్తే వాళ్ళు గ్రహించగలరు. అలాంటి సిద్ధపురుషులు అక్కడ ఉంటారు. కనుక సిద్ధభూములు అంటారు ఇక్కడ. అందులో సూర్యచంద్ర వంశీయులు తపస్సులు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ ఆశ్రమాలను ఆశ్రయించుకుని ఉంటారు. పైగా విశేషమైన అంశములు ఏమిటంటే, అక్కడ అనేక మంది పరస్పర చర్చలు చేస్తారు. ఈ చర్చలు ఆవేశకావేశాలతో ఉండవు, సత్యావిష్కరణలతో కూడుకుని ఉంటాయి. అలాంటి చోటుకి ఇతను వెళ్ళి, మీ చర్చలు కాసేపు పక్కన పెట్టి నా 12 ప్రశ్నలకు సమాధానం చెప్తారా అన్నారు. వెంటనే వాళ్ళందరూ ఎవరో మహానుభావుడు వచ్చారని, అంతే అక్కడ కూడా ప్రచ్ఛన్న వేషంతో వెళ్ళాడు. నారదుడుగా వెళ్ళలేదు. ఆయన కూర్చోబెట్టి అతిథి అభ్యాగతి సేవ చేసి, తర్వాత ఈ ప్రశ్నలు ఏమిటో సెలవేయండి అంటే ఆయన 12 ప్రశ్నలు చెప్పాడు. వాళ్ళందరూ నవ్వి, ఇది చెప్పడానికి మేమందరం కావాలా, ఇక్కడ ఆడుకుంటున్నాడు పిల్లాడు, ఇతడు చెప్తాడులే అని ఇచ్చాట్టుగా. ఆ పిల్లాడు ఎదురుగా నిలబడ్డాడు. చెప్పండి అని. కింతే ద్విజ బాల ప్రశ్నైరమీభి స్వల్పకైరపి, నువ్వు ఏవో పెద్ద ప్రశ్నలు అడుగుతావు అనుకున్నా, ఎక్కడి నుంచి వచ్చో మాకు తెలియదు, కానీ మా దగ్గర పిల్లలకి ప్రశ్నకు సమాధానం తెలుసు అంటే అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి అని ఒక పిల్లాన్ని పిలిచాడు. అతని గురించి పరిచయం చేశారు. తత సుతను నామాస బాలో బాలోభ్యవాచమాం బాలః అబాలః ఉవాచమాం. బాలుళ్ళా కనబడుతున్న అబాలుడు తనని పరిచయం చేసుకుని చెప్తున్నాడు. అంటే పేరుకు బాలుళ్ళా కనబడుతున్నా కానీ అతను అబాలుడు, బాలుడు కాడు, జ్ఞానంలో అధికుడే. ఆ అబాలుడు, ఆయన పేరు సుతను. ఆయన ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, కానీ ఇవి చాలా చిన్న ప్రశ్నలు, నువ్వు నన్ను చిన్నవాడు అనుకున్నావు గనక వీళ్ళు కూర్చోబెట్టి అడుగుతున్నారు, నేను చెప్తున్నాను విను అని ప్రారంభిస్తున్నాడు. ఒక్కొక్కటి కూడా ఇవి మనకందరికీ పనికొచ్చేవి గనక
మాతృక అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. మాతృక అంటే 50 అక్షరాల్ని మాతృక అంటారు. మళ్ళీ లలితా శాస్త్రంలో మాతృకా వర్ణ రూపిణి గుర్తు రావాలి. ఆ జ్ఞానం అంతా ఇక్కడ వచ్చింది. నిజంగా 50 అక్షరాలు ఇచ్చిన ఋషులకు నమస్కారం చేసుకోవాలండి. దానిని అక్షరాభ్యాసంగా దిద్దుకుంటున్న భారత జాతికి నమస్కారం చేసుకోవాలండి. ఇక్కడ అక్షరక్రమం కాతోనూ టాతోనూ ప్రారంభించంగా ఆ నుంచి చివరికి హా వరకు కొన్ని ద్విత్వాక్షరంగా సంయుక్తాక్షరం కింద క్ష పెట్టినప్పటికి కూడా ప్రధానంగా ఇవేగా. ఇవి మామూలు అక్షరాలు కావు. ఇందులో మంత్రశక్తులు ఉన్నాయి, దీనిలో రహస్యాలు ఉన్నాయి. అవేవో ఒకసారి ప్రవచనం చెప్పమంటే నాకు సుమారు 5 రోజులు పట్టింది అదొక్కటి ప్రవచనం చెప్పడానికి 50 అక్షరాల గురించి. అంత ఉందని చెప్పడానికి ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాం. అది పరమశివుడు డమరకుడి నుంచి వచ్చిన శబ్దములు. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో చూస్తే ఇక్కడ కొన్ని శక్తులు చెప్తున్నాడు ఈ ప్రశ్నలో. మాతృక అంటే అక్షరములు. ఈ అక్షరాలకు మూలము ప్రణవం, ఓంకారం. అదే మాతృ 52 అక్షరాలు, వాటికి మూలమైనది ఓంకారం. ఇందులో ప్రధానంగా 14 స్వరములు ఉంటాయన్నాడు. 14 స్వరములు అంటే అకారం నుంచి అమ్మహా వరకు చెప్పబడుతున్నవి. ఇవి నిజానికి మనం రాస్తే 16 వస్తాయి. అరు అరు అళు అళు ఆ దీర్ఘాలుగానే దాన్ని తీసేస్తే 14 వస్తాయి ఇక్కడ. కానీ అరు అరు అళు అళు తీసేయకండి. ఇప్పుడు అక్కర్లేదని ఎవడో తీసేశాడు. ఇప్పుడు అక్కర్లేదని చెవి పీకేస్తామంటే వాటి ప్రయోజనం వాటికి ఉంటుంది, వాటి దేవతలు వాళ్ళకుంటారు. కనుక 14 స్వరములు ఉంటాయి, 33 హల్లులు ఉంటాయి, అనుస్వారములు ఉంటాయి. అనుస్వారం అంటే అనేది అనుస్వారం అవుతుంది. విసర్గ ఉంటుంది. తర్వాత జిహ్వామూలీయం ఉపధ్వానీయం అని 2 ఉంటాయి అన్నాడు. జిహ్వామూలీయం ఉపధ్వానీయం ఇవి శబ్దశాస్త్రంలో మనకి వెతికితే పరిస్థితి. జిహ్వామూలీయం అంటే కాముందు విసర్గ వస్తే జిహ్వామూలీయం. ఎలాగంటే మనఃకాసారం అన్న మాట ఉంది. మనోకాసారం అనకూడదు. సంధిలో మనఃకాసారం కాముందు విసర్గ ఉంది. అది పలికేటప్పుడు జిహ్వామూలం నుంచి వస్తుంది. జిహ్వామూలీయం అన్నారు ఇక్కడ. ఉపధ్వానీయం అంటే పాపా ముందుండే విసర్గలు. ఇక్కడ భాష తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక కొంచెం ఉత్సాహపడతారేమో చెప్తున్నా. ఇప్పుడు గా ముందు విసర్గ వచ్చిందనుకోండి, ఆ విసర్గ ఓ అయిపోతుంది. రామః గచ్చతి. ఇక్కడ గా ముందు రామక విసర్గ ఉంది కదా, అది అనకూడదు. రామో గచ్చతి అవుతుంది విసర్గ పలకం అక్కడ. రామః కార్యం కరోతి అన్నాం అనుకోండి, రామో కార్యం కరోతి అనకూడదు. రామః కార్యం కరోతి. కా ముందు విసర్గ ఓ అవదు. ఇది గ్రామర్ శబ్దశాస్త్రంలో. అక్కడ విసర్గ పలుకుతామే, దానికి జిహ్వామూలీయం అని పేరు. అలా పా అంతే. మళ్ళీ బాభాలు వచ్చినప్పుడు ముందు రామో రామః బ్రవీతి ఇత్యాదులు వస్తాయి అనుకోండి, అక్కడ రామో అయిపోతుంది, రామః రాదు. రామ పఠతి వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ విసర్గలు వచ్చాయి పా ముందు. అది దాన్ని ఉపధ్వానీయం అంటారు. పా ముందు వచ్చే విసర్గలు ఉపధ్వానీయములు, కా ముందు వచ్చే విసర్గలు జిహ్వామూలీయములు. ఇవి విభాగాలు, అక్షరాలు. ఇవి విభాగించి చెప్పేశాడు. మొత్తం 14 స్వరాలు. ఇది వింటూ ఉంటే తెలుగు పాఠం విన్నట్టుందండి అంటారేమో, కానీ మన బ్రతుకు పాఠం అంటే ఇది ఆశ్చర్యం. ఇది తెలుసుకో. కనుక ఇప్పుడు ఎన్నయ్యే స్వరములు మొత్తం 14, 33 హల్లులు, అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయం, ఉపాధ్వానీయం కలిపితే 52 అవుతాయి ప్రధానంగా. ఇవి మాతృకులు అని చెప్పబడతాయి. నీకు సంఖ్య చెప్పానుగా, ఇప్పుడు అర్థం చెప్తాను విను. అర్థం చెప్పేటప్పుడు నీకు కథ చెప్పాలయ్యా అన్నాడు ఇక్కడ. కథలో కథ. మిథిలానగరంలో కౌతుముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు భూమిపై ఉన్న విద్యలని చదివేశాడు. ఒక్క మాట తెలుసుకో, సర్వ విద్యలు చదివేశాడు ఆయన. పైగా ఆయన మొత్తం 31,000 సంవత్సరాలు నిరంతరంగా చదివాడు అన్నాడు. 1000 అంటే మీరు ఒప్పుకోకపోతే ఎక్కువ సంవత్సరాలు అనుకోండి చాలు. పైగా ఆయనకి గృహస్థ అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. అతడు ఎప్పుడు జడుల్లా కనబడేవాడు. వాడికి మాతృకలు నేర్పారు, అంతే, అక్షరాలు నేర్పారు. వాడు అది తప్ప మరి తర్వాత నేర్చుకోలేదు. వాడు మాతృకలే తప్ప మరొకటి లేదు. దానితో తండ్రికి చాలా బాధ కలిగి, నువ్వు మరేవి అధ్యయనం చేయట్లేదు, అక్షరాలు తప్ప ఏమిటి అంటే అది తప్ప మరొకటి చెప్పట్లేదు. మిఠాయిలు తెచ్చట. ఈ మిఠాయిలు నీకు పెడతాను, ఇవి తీసుకుని కొంచెం చదువుకోవయ్యా, చెప్పవయ్యా, నేను చెప్పే చదువు చెప్పవయ్యా అన్నాడు. చిన్న నవ్వు నవ్వి అంటున్నాడు, లడ్డూల కొరకు ఎవడైనా చదువుతాడయ్యా, మిఠాయి కోసం ఎవడైనా చదువుకుంటాడా? పరమార్థం కోసం చదువుకోవాలి కానీ అన్నట్టు ఇక్కడ. అప్పుడు ఇది ఆశ్చర్యపెడతాడు. మామూలు పిల్లాడు కాదు, మిఠాయిల కోసం చదవడు, పరమార్థం కోసం అంటున్నాడు. చూసావా, గొప్ప మాట అన్నావు, కనుక నీ ఆయుష్ వృద్ధి చెందుగాక అని ముందు దీవించి, చాలా బాగున్నది నీ మాట, ఇంత బుద్ధి ఉందే, అలాంటిది నువ్వెందుకు పై చదువుకు వెళ్ళట్లేదు అంటే
నువ్వు చెప్పిన మాతృకలతోనే నాకు అన్నీ తెలిసిపోయి కనుక పైది అక్కర్లేదనిపిస్తుంది అన్నాడు. ఇక్కడ పైది నేర్చుకోవడం ఎందుకు, కంఠశోష కాకపోతే ఎలాగా మాతృకలతో అన్నీ ఎలా తెలిసిపోయి అంటే, నాన్న నువ్వు మొత్తం 31,000 సంవత్సరాలు సర్వశాస్త్రాలు చదివే అంటున్నారే, నాకు కూడా సందేహం వస్తుంది, నిజంగా చదువుకున్నావా నువ్వు? అరే ఆ మాతృకల్లోనే అన్నీ ఉన్నాయి, నేను చెప్తున్నాను విను అన్నాడు. ఏమిటయ్యా అంటే వివరిస్తున్నాడు. సర్వధర్మములు అందులో ఉన్నాయి విను అని ఆయన చెప్తున్నది. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం రుద్రుడు, ఇది ఓంకారం. కనుక సృష్టికి ఆరంభమైనటువంటి పరతత్వము ఇవాళ ప్రవచనంలో ప్రారంభించినది అన్వయించుకోండి సరిగ్గా. సృష్టికి అతీతమైన బ్రహ్మము ఓం. ఆయన సృష్టి చెయ్యాలని మూడయ్యాడు అంటే ఓంలో ఉన్న ఆవుము కలిసి వచ్చే అది తెలుసుకోండి. ఓంలోనే ఉన్న కదా అకార ఉకార మకారములు. కానీ అకార ఉకార మకారాలు తీసేసి ఓం అనండి అనలేరు, ఒక్కటి తీసినా అనలేరు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనదే పరమాత్మ, అది చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి స్థితుల కోసం ఆ ఓంకారం విచ్చుకుంది, మొగ్గ విచ్చుకుని పువ్వైతే లోపల భాగములు కనబడ్డట్టుగా ఓంకారం వికసితమై సృష్టి స్థితికారకమైన బ్రహ్మ విష్ణు రుద్రులు అయ్యారు. కానీ సృష్టి ఆరంభం అది. పైన అర్ధమాత్ర ఉంటుంది, ఓం అన్నప్పుడు పైన అర్ధమాత్ర ఉంటుంది. చండీ సప్తశతి చదివే వాళ్ళకి తెలుస్తుంది. అర్ధమాత్ర స్థితాదేవి యానుచ్చార్య విశేషత యా అనుచ్చార్య. త్రిమాత్ర అర్ధమాత్ర ఓంకారంలోనేది ఇదేనండి. ఓం అన్నప్పుడు ఆ ఊమా వినబడేవి, వినబడింది సూక్ష్మంగా ఉండేది. ఓం అని ఆపేశారు కదా అక్కడ, అది అర్ధమాత్ర. అది యా అనుచ్చార్య, అది ఎక్కువగా ఉచ్చరించమన్నాడు. అంటే కాస్తే ఉచ్చరించాం కనుక యా అనుచ్చార్య విశేషత. ఆ అర్ధమాత్ర అనంతం, అది అనంతతత్వం, అది శివుడు, అది సదాశివుడు, అది పరమాత్మ. కానీ అర్ధమాత్ర సదాశివుడు. అదే బ్రహ్మ విష్ణురుద్రుడిని 3 రూపములతో వచ్చింది. అకార కథితో బ్రహ్మ, ఉకారో విష్ణురుచ్యతే, మకారశ్చ స్మృతో రుద్ర, త్రయశ్చైతే గుణాస్మృతా. అర్ధమాత్రాచ యా మూర్ధిని, అర్ధమాత్ర అన్నప్పుడు వెళ్ళి శిరస్సుకు తగులుతుందండి. అర్ధమాత్ర ఓం అన్నప్పుడు చివరికి తగిలే చోటు శిరస్థానం, అంటే బ్రహ్మరంధ్ర స్థానం, సహస్రార స్థానం, మూర్ధిని. అది పరమః స సదాశివ, అది సదాశివ స్థానము. అంటే సదాశివుడే 3 రూపం ఎత్తున్నాడు. ఏవం ఓంకార మాహాత్మ్యం శృతిరేష సనాతని, ఇది ఓంకార మహాత్మ్యం క్లుప్తంగా చెప్తున్నాండి. తర్వాత ఎన్ని చెప్పాను? 14. ఈ 14 అక్షరాలకి 14 మనువులు దేవతలు సుమ అన్నాడు. 14 మనువులు. సృష్టి ఏర్పడిన పద్ధతి మొత్తం అక్షరాలు ఉంది చూసారా. అంటే సృష్టి ఎలా ఏర్పడిందో అలా అక్షరాలను పేర్చేరు ఋషులు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ సృష్టి ఏర్పడిన పద్ధతి బ్రహ్మ విష్ణురుద్రుల తర్వాత ఆ బ్రహ్మదేవుని ద్వారా సృష్టిని మన్వంతర కాలాలుగా విభాగం చేశాం. ఈ మన్వంతర కాలాలే తర్వాత కాలంలో కల్పములు ఇచ్చాయి. ప్రధాన మన్వంతరం, అది మన్వంతరముల గురించి చెప్తూ వివరిస్తున్నారు ఇక్కడ. 14 మనువులు, వారు స్వయంభు, సారోచి, ఔత్తమ, రైవత, తామస, చాక్షుష, వైవస్వత, ఇవి ప్రధానమైనవి. అలాగే సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, ధర్మ సావర్ణి, రౌచ్య, భౌత్య, మొత్తం 14 మంది. అంటే ఇప్పుడు నడుస్తున్న వైష్ణవనంతరం తర్వాత వచ్చేవాళ్ళు సావర్ణి అని చెప్పబడుతున్న వాళ్ళు. వీళ్ళ రంగులు చెప్తున్నాను చూడన్నాడు. అంటే అక్షరాలకు రంగులు ఉంటాయి. ఈ 14 కొన్న రంగులు ఎలా ఉంటే తెలుపు, పాండురము, తెలుపులో ఒక మరొక షేడ్, ఇది ఎరుపు, రాగివన్నె, పసుపు, కపిలవర్ణం, నలుపు, గాఢమైన నలుపు, బూడిద రంగు, ధూళి రంగు, పిశంగవర్ణం, మువ్వన్నెలు, అనేక రంగుల కలయిక. ఇవి క్రమంగా వాటి రంగులు అన్నాడు. 14 రకాల రంగులు షేడ్స్ చెప్పారండి చూడండి ఇక్కడ. ఆ అక్షరాల్లో ఆ వర్ణములు ఉంటాయి. అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏంటి, 33 దేవతలు ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళ గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. ఇందులో ప్రధానంగా వైవస్వతుడు, క్షకారం తర్వాత వచ్చినటువంటివి. వైవస్వతుడు, క్షకారం అంటే సంయుక్తాక్షరం, దీని రంగు నలుపు. ఇక కకారం నుంచి హకారం వరకు 33 దేవతలు, అంటే హల్లులు అన్నాం కదా, వాటి గురించి చెప్తున్నారు. కకారం నుంచి హకారం వరకు ఉండేవి హల్లులు, వాటికి 33 మంది దేవతలు ఉంటారు. ఇందాక చెప్పినటువంటి 33 దేవతలు వారు. కకారం నుంచి ఎవరెవరంటే చెప్తున్నాడు వాటి డీటెయిల్స్. కకారం నుంచి ఠకారం వరకు ఆదిత్యులు, కాళ రాత్రియాది శక్తి ఉఘభృత స్నిగ్ధౌధన ప్రియ అంటున్నారు కదా, అక్కడ ఆదిత్య శక్తులు, వారి స్థానం అనాహత చక్రం. ఇవన్నీ పరిశీలించవలసిన అంశంలో. కానీ కకారం నుంచి ఠకారం వరకు ఆదిత్యులు, వారి పేర్లు ఇందాక చెప్పారు. ధాత, మిత్ర, అర్యమ, శక్ర, వరుణ, అంశు, భగ, వివస్వాన్, పూష, సవిత. ఇందులో 11వ వాడు త్వష్ట, 12వ వాడు విష్ణువు. వీళ్ళందరిలోనూ గుణాలలో ఆదిత్యుల పెద్దవాడు విష్ణువు సుమ అన్నాడు ఇక్కడ మనకు చివరిగా చెప్పినప్పటికీ. డకారం నుంచి బకారం వరకు, అంటే 33లో డివిజన్స్. డకారం నుంచి బకారం వరకు ఏకాసురుద్రుడు. ఏకాసురుద్రుల గురించి ఇందాక చెప్పుకున్నాం, మరొక్కసారి అనుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు కనుక. కపాలి, పింగళో, భీమో, విరూపాక్షో, విలోహిత,
అజైక శాసన శాస్తా శంభుశ్చండో భవస్తదా. వీళ్ళెవరు? డకారం నుంచి బకారం వరకు. భకారాజ్య షకారాంత. మీరు శ్రద్ధగా వింటే కా నుంచి ఆర్డర్ ఎక్కడ తప్పకుండా వస్తున్నామండి. కా నుంచి ఠ, డా నుంచి బా. ఇప్పుడు భా నుంచి షా వరకు అష్టౌహి వసవో మతాహ. అష్టవసువులు. ఇందాక అష్టవసులు పేర్లు చెప్పలేదు, ఇప్పుడు వాటిని చెప్పుకుంటున్నాం. ధ్రువ, ధర, సోమ, ఆప, అనల, అనిల, ప్రత్యూష, ప్రభాస. అష్టౌతే వసవస్మృత. తా ఏతస్ అశ్వినోక్షాతో త్రయంత్రిశదిమే స్మృత. తర్వాత చెప్పబడుతున్నవి అశ్వినులు. వాళ్ళు 2 రూపాలతో చెప్పబడుతున్నారు. ఈ విధంగా ఈ దేవతల్ని ఇక్కడ చెప్పడం భకారం నుంచి షకారం వరకు చెప్పడం జరుగుతున్నది. అనుస్వారో విసర్గశ్చ జిహ్వామూలీయ ఏవచ ఉపధ్మానీయ ఇచ్చేతే జరాయుజాస్తధాండకా. తర్వాత వివరిస్తున్నది అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయం. వీటి గురించి చెప్తున్న విషయములు ఏంటంటే ఇవి 4 అనుస్వార విసర్గ జిహ్వామూలయ ఉపాధ్మానీయములు. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్బీజ అనేటువంటి జీవకోటి. మొత్తం జీవకోటిని 4 డివిజన్స్ చేశారు. 4. జరాయుజ కడుపులోంచి కలిగేవారు, అండజ గ్రుడ్డు నుంచి కలిగేవారు, స్వేదజ అంటే తేమ నుంచి కలిగేటువంటి జీవులు, ఉద్బీజం అంటే భూమిని ఛేదించుకుని వచ్చేవారు. ఈ 4 క్లాసిఫికేషన్స్ అండి జీవులంటే. ఈ 4 అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయం, ఉపాధ్మానీయం. చూశారు అక్షరాల్లో మొత్తం యూనివర్స్ ఉంది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. యూనివర్స్ నడిపే సూక్ష్మశక్తులు దేవతలు, వాళ్ళ స్థానములు వివరిస్తూ చెప్తున్నాడు. పైగా ఇప్పుడు నీకు మొత్తం వివరించాను కదా, ఇది ఈ దేవతలను ఆశ్రయించి క్రియలు చేసేవాళ్లే. ఈ దేవతలను ఆశ్రయించుకుంటే ఈ అక్షరాల్లో ఉన్న దేవతల్ని ఆశ్రయించుకుని ఎవరు సత్కర్మలు చేస్తారో వాళ్ళు కర్మలు సార్థకమవుతాయి. వాళ్ళే తత్వజ్ఞానాన్ని పొందగలరు, వారు ముక్తిని పొందగలరు. అందుకే అక్షరాభ్యాసం నువ్వు చదువుకోవడానికి ముందు నేర్పే అక్షర జ్ఞానం కాదు, అందులో ఉన్న ఈ శక్తుల అనుగ్రహం నీకు లభించి విశ్వాన్ని నడిపే ఈ దేవతా విజ్ఞానాన్ని అనుగ్రహించాలని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్పు, మొత్తం యూనివర్సు ప్రణవం పరమాత్మ తర్వాత ప్రారంభమే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఓంకారంలో ఉన్నారు. తర్వాత వచ్చిన మనువులు వరుసగా మొత్తం 33 తర్వాత చెప్పారు. మొత్తం 52 చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ 33 తర్వాత చెప్పారు. 4 అంతకుముందు 14 మొత్తం వివరించి చెప్పి ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో ఈ దేవతల్ని మనస్సుతో, వాక్కుతో, కర్మతో ఆరాధిస్తారో వారు 4 జీవయోనుల నుండి ముక్తి పొందుతారు. 4 జీవయోనులు అంటే మళ్ళీ వాళ్ళు అండజంగా కానీ, స్వేదజంగా కానీ, జరాయుజంగా కానీ, ఉద్భిజంగా కానీ పుట్టరు. అందుకే మనకు ఒక్క అక్షర జ్ఞానం అంటే అక్షరాలు చదువుకోవడానికి కాకుండా ఇంతమంది దేవతల అనుగ్రహం పొందడానికి చిన్నప్పుడే అక్షరాలు దిద్దించే సంస్కారం ఋషులు అందుకు ఏర్పరిచారండి ఇక్కడ. ఇలాగా సుతను చెప్తూ ఆ పిల్లవాడు చెప్పిన దానికి తండ్రి ఆశ్చర్యపోయాడు సుమా. అలా తండ్రి ఆశ్చర్యపోయేలా మాతృకుల గురించి చెప్పిన వాడెవరు? గౌతముడి పుత్రుడు తెలియజేశాడు ఆ పిల్లవాడు అని ఎవడు చెప్తున్నాడు? సుతనుడు అనేవాడు నారదునితో చెప్తున్నాడు ఈ విషయం. అంటే ఆ పిల్లవాడు చెప్పింది ఈయన వివరం చెప్తున్నాడు కనుక మొత్తం ఇందులోనే ఉంది కనుక ఇంకా వేరే తెలుసుకోవాలా అనడంలో ఇంకో చదువునని కాదు, అన్ని చదువులకు మూలం ఇది అని బోధించాడు. ఇప్పుడు మనకి నిజంగా అక్షరాభ్యాసం ఇవాళ అయిందండి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ అక్షరాల్లోని దేవతలందరూ తెలియబడుతున్నారు. ఆశ్చర్యపోయాడు ఈ మాట విని మాతృకా ప్రశ్న గురించి. ఇక 5-5తో ఉన్న గృహం రెండవ ప్రశ్నకు సమాధానం. పైన అయింది కదా, 5-5తో ఉన్న గృహం గురించి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. 5 అంటే అర్థం ఏంటంటే మొత్తం 5 సబ్జెక్ట్స్. మహాభూతములు 5 అంటే పంచభూతములు మహాభూతములు అంటారు 5. వాటి వల్ల ఏర్పడిన కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, వీటితో పొందే విషయాలు. నేను 5 అంటే 5 అనడమే, మీరు కొంచెం ఆలోచించండి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో మనం పొందుతున్న విషయాలన్నీ బోల్డ్ అండి అని మీరు అంటారు, కానీ నేను 5 డివైడ్ చేస్తాను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మన అనుభవాలంటే ఇవేనండి. మన అనుభవాలు 5కు మించిలేవు. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు మన అనుభవాలు. అవి నచ్చితే రాగం, నచ్చకపోతే ద్వేషం. మన నచ్చని వాళ్ళ గురించి విన్నా ఒక్కసారి మనకి ఎవర్షన్ వస్తుంది, నచ్చిన వాళ్ళ గురించి వింటే ఒళ్ళు పొలకించిపోతుంది. అలాగే నచ్చిన వాళ్ళ రూపం చూస్తే మురిసిపోతాం, నచ్చని వాళ్ళ రూపం చూస్తే దుమ్మదుమ్మలాడతాం. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలే మన అనుభవాలు. నచ్చడం నచ్చకపోవడం రాగద్వేషాలు, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తానికి ఎన్ని 5లు అయ్యే లెక్క కట్టండి అన్నాడు ఇక్కడ. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అదేవిధంగా పంచ ప్రాణాలు, శబ్దస్పర్శ అన్నీ 5. 5 5లతో ఉన్న ఇల్లు అంటే శరీరమే ఆ ఇల్లు, ఇది తెలుసుకోవాలన్నాడు. అంటే శరీరం ఇల్లుగా ముందు తెలుసుకున్నాడు. ఇల్లుగా ఎందుకు తెలుసుకోవాలంటే మన ఇంట్లో ఉంటాం కానీ ఇల్లు మనం కాదు.
అలాగే ఒళ్ళో ఉన్నాం కానీ ఒళ్ళు మనం కాదు, ఎరుకు కావాలండి ఇక్కడ. తర్వాత జ్ఞానం అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. ఈ ఒళ్ళు అంటే విశ్వం గురించి చెప్పాడు ఇక్కడ. అవి ఎలా మనపై ప్రభావం చూపిస్తాయో చెప్పాడు, అక్షరాలు ఎలా ఉన్నాయో చెప్పాడు. తర్వాత శరీరాన్ని తెలుసుకో, వేదాంతానికి అద్భుతంగా పనికొస్తుందని ఈ అంశం మనం తీసుకొని ఇందులో చాలా విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇది గృహం, ఇది దేహం గృహమే. ఇది నిజానికి ఇందులో బహురూపిణి అయిన స్త్రీని ఏకరూపంగా తెలుసుకున్నవారు ఉన్నారా అంటే, బహురూపిణి అయిన స్త్రీ అనేక రూపాలు ధరిస్తుంది, దాన్ని ఏకంగా తెలుసుకున్నాడు. అనేక రూపాలు ధరించేది ఏది అంటే నీ బుద్ధి అన్నాడు. బుద్ధి అనేక రూపాలు ధరించిందా లేదో చెప్పు. ఇప్పుడు పొద్దుటి నుంచి ఎన్ని రకాలుగా ధరించిందో, అప్పటికప్పుడే ఆ మాల తిప్పేలోపు 1,00,000 ఆలోచనలు, రకరకాల రూపాలు ధరిస్తుంటుంది. ఏకాగ్రంగా కూర్చోమంటే బోల్డ్ రూపాలు ధరిస్తుంది అక్కడ. కనుక రకరకాలుగా ఉన్న బుద్ధిని ఏకం ఎప్పుడు చేయగలవు అంటే అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. దేహమేతదిదం వేద తత్వతో యాత్యసౌ శివం బహురూపాం స్త్రియం ప్రాహు బుద్ధిం వేదాంత వేదిన సాహి నానార్థభజనాన్ నానారూపం ప్రపద్యతే ధర్మశైకశ్చ సంయోగాత్ బహుదాప్యేక ఏవహి. అంటే అనేక రకాలుగా బుద్ధిని ఏకముగా ఎలా తెలుసుకోవాలంటే ధర్మమునందు దాన్ని నిలబెట్టినప్పుడు అన్నాడు. ఇది అద్భుతమైన విషయం ఇక్కడ. లేకపోతే మనసు ఏది తోస్తే అది చేసేయడం కాకుండా, మనసుకు అనేక రకం తోచవచ్చు, కానీ మనస్సును ఒకటిగా ఎలా ఏకరూపం తీయాలంటే ధర్మమునందు కట్టుబడి ఉన్న బుద్ధి ఏకరూపమవుతుంది. అలా ఏకరూపమైన బుద్ధికి ఏకాగ్రత సాధ్యమవుతుంది. అలాంటి ఏకాగ్రమైన బుద్ధితో పరమాత్మను తెలుసుకోగలం. బుద్ధిని ఏకం చేయాలి. అందుకని రకరకాలుగా పరిగెట్టే బుద్ధితో మనం తెలుసుకోలేం. కనుక బహురూపమైన స్త్రీని ఏకముగా తెలుసుకోవటంటే అనేక ఆలోచనలతో భిన్నముగా ఉన్న బుద్ధి ఒకటే అని తెలుసుకొని ఆ బుద్ధిని ధర్మముతో పరమాత్మ యందు చేర్చాలి. అది ఏకరూపముగా తెలుసుకొనుట అనే విషయమయ్యా అన్నాడు. ఈ తత్వార్థం ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు నరకాన్ని పొందడు. నిజమేగా, బుద్ధిని ఏకాగ్రపరిచి పరమాత్మ గురించి తెలుసుకుంటే పరమాత్మ ఒక్కడే. ఇంతవరకు తెలుసుకుంటే ఏకమైన పరమాత్మ గురించి తెలుసుకున్నది ఏకమైన బుద్ధి. అందుకే ఏకభక్తి విశిష్యతే అని భగవానుడి గీతలో చెప్పినది ఇదే. బహుశాఖ యనంతాశ్చ ఉదయం చదివారు కదండి. అవ్యవసాయన అంటే నిశ్చయాత్మక బుద్ధి లేనివాడికి రకరకాలుగా పోతుంటుంది. కనుకనే వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన, మళ్ళీ భగవద్గీత అన్వయం చూడండి పరిశీలిస్తే. అటు ఇటు వెళ్ళిపోకుండా నిశ్చయాత్మక బుద్ధి కావాలి. అది ఏకరూపంగా చెయ్యడం అంటే అర్థం సుమా. నిశ్చయాత్మక బుద్ధి లేని వాడికి భగవద్ అనుగ్రహం లేదు. అది సంపాదించుకునే ప్రయత్నమే సాధన అంటే అని చెప్పాడు. ఆ తర్వాత ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఇది మునులు చెప్పిన అర్థం చెప్తున్నాను, దీన్ని దేవతలు కూడా అంగీకరిస్తారు. చిత్రకథ అన్నానే, సంసారంలో చిత్రకథ అంటే ఒకదాన్ని మరొక దాని మీద చూపిస్తూ వివరించేది చిత్రకథ. ఈ 5, 6 అని చెప్తూ నిన్ను నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పడం ముందే దాన్నే చిత్రకథ అంటారు. సంసారంలో ఇదే చిత్రకథ అన్నాడు ఇక్కడ. ఇదే చిత్రకథాబంధం అనిపించుకుంటుంది సుమా. అందుకే ఇప్పుడు చెప్తున్న విషయంలో వచనం తద్బుధాప్రాహుర్బంధం చిత్రకథం త్వితి యచ్చ కామాన్వితం వాక్యం పంచమం వాప్యతక్ శృణు. మరొక మాట నువ్వు అన్నావు, పెద్ద మొసలుని ఎవడు తెలుసుకుంటున్నాడు అని. ఎక్కడ ఈ మొసలుంది అంటే సంసారం అనే సముద్రంలో. సంసారం అంటే ప్రపంచం, జీవితం, ఇది అర్థం. అక్కడ ఒక పెద్ద మొసలుందయ్యా, అదే మనం దెబ్బతింటుంది. ఎక్కువ మొసళ్ళు లేవు, ఒకటే మొసలి, అది చాలా ప్రమాదకారి. ఇదే చాలు 100 మొసళ్ళు పెట్టు. అదేమిటయ్యా అంటే ఏకో లోభో మహాన్ గ్రాహో. లోభము ఎంత స్టడీ చేసి కాన్సెప్ట్ చెప్పాడు. నేను అది వివరించాలంటే చాలా చాలా ఉదాహరణలు ఇవ్వాల్సి వస్తుంది. ఈయనే ఒక లోభం గురించి కొన్ని శ్లోకాలు చెప్పాడు. ఈ లోభమే అంటే ఒక వస్తువు కావాలని, నాకే కావాలని భావమంతా, ఒక దాని మీద లోలుపత్వమే లోభం. ఆ లోభానికి మరొక పేరు కామం. ఇంకా దాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నాల్లో రకరకాల భావాలు కలుగుతాయి. అవి క్రోధాదులన్నీ కూడా. లోభం అనే మొసలి, దానివల్ల పాపము, క్రోధము, కామము, మాయ, మోహము, మానము, స్తంభము ఇవన్నీ కలుగుతాయి సుమా. అవిద్య, అజ్ఞానం అన్నీ దానివల్ల వస్తున్నాయి. ఈ లోభం జయించలేకే సంసారం పెంచుకుంటూ ఉంటాయి. ఇక్కడ వైరాగ్యం ఎందుకు రాదు? లోభం వల్ల. ఇది ఒక్క శత్రువు అంటే మళ్ళీ నువ్వు ఒక్కడు అంటే 3 శత్రువు చెప్పాడు. కామ, క్రోధో, లోభం. అందుకే త్రివిధం నరకస్యేదం అంటే భగవద్గీత చదివిన వాళ్ళు, ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. ఇదంతా పర్సనాలిటీ ట్రీట్మెంట్ అండి. మన శ్లోకం చదువుతున్నాం కానీ ఇలా అప్లై చేసుకోవట్లేదు జీవితానికి. కామక్రోధ లోభములు నరకానికి ద్వారములు, కానీ వీటిని తొలగించన్నాడు కృష్ణుడు. ఎన్ని మార్లు చెప్తాడో వెతకండి భగవద్గీతలో.
కామరూపం దురాసదం జహి అంటాడు. జయించలేని కాముణ్ణి జయించు అంటాడు ఒక చోట. జాయతో విషయాన్ పుంసహ శ్లోకమంతా ఇదే విషయం. దీనితో లోభం ఏర్పడి క్రమంగా అది కామంగా, క్రోధంగా, ఒక మనీ అటాచ్మెంట్, లోభం, దానివల్ల ఇన్ని వస్తుంటాయి. కనుక ఈ లోభం అంత ప్రమాదకారి, ఇది మోహానికి తీసుకెళ్తుంది సుమా. ఇది తెలుసుకో. దీనివల్ల వచ్చేవి ఎన్ని అంటే ఇప్పుడు లెక్కలు చెప్పాడు కదా, ఒక్క రోగం అన్నాడు కానీ దాని నుంచి 100 రోగాల లక్షణాలు ఉన్నాయి దాంట్లో. దానితో పాటు హరణం పరవిత్తానం, పరదారాభివర్షణం, పరద్రవ్యం మీద ఆసక్తి, పర వ్యక్తుల మీద ఆసక్తి, ఏ దుర్మార్గానికైనా చేయడానికి వెనుకాడని తనం, ఇవన్నీ లోభం వల్ల వస్తాయి. స లోభ సహ మోహేన విజేతవ్యో జితాత్మన. అందుకు ఇంద్రియ నిగ్రహంతో దీన్ని జయించాలి. అంటే ముందు విశ్వము, అవి నీలో ఎలా ఉన్నాయో చెప్పి, ఈ దేహం ఇల్లు, ఇందులో ఉన్న నువ్వు గ్రహించవలసిన శత్రువ్యుడు. బుద్ధిని ఏకాగ్రపరిచి దీని విషయం తెలుసుకో. అందుకు బుద్ధిని స్త్రీగా చెప్పి ఏకరూపం చేయమన్నాడు. వీటిని జయించాలని చెప్పి లోభక్రోధ ప్రసక్తాస్త శిష్టాచార బహిష్కృతా. లోభము చేత క్రోధము చేతనే శిష్టాచార సదాచారాల నుంచి బహిష్కృతులు అవుతారు. చాలామంది సదాచార సంప్రదాయం తోలనాడేది వీటి వల్లనే. అందుకని జ్ఞానులైపోయి తోలనాడట్లేదు, లోభం చేత మాత్రమే తెలుసుకో. అంతక్షుదా వాంగ్మధురా కూపాశ్చన్నాస్త్రునైరవ. కొంతమంది బయటికి మాట్లాడతారు కానీ లోపల కత్తులు ఉంటాయి. బయట తీయని మాటలు, లోపల కత్తులు ఉంటాయి. లోభం వల్ల పని చేస్తారు సుమా అని ఈ విషయాన్ని ఇక్కడ బోధ చేసి, ఈ లోభాన్ని జయించిన వాళ్ళు మాత్రమే ఉత్తమ గతులు పొందగలరు. స్వర్గాన్ని పొందాలన్నా లోభాన్ని జయించిన వాళ్ళే పొందగలరు. ఎంత త్యాగం చేసి తపస్సు చేస్తే కానీ సద్గతులు రావే. ఇక ముక్తి గురించి ఇంకెంత అవసరమో లోభాన్ని జయించడం తెలుసుకో. కానీ లోభాన్ని జయించవలసిన అవసరం చెప్తూ జయించిన వాళ్ళు లేకపోలేదు. కొన్ని కేసులు చెప్తే మనకి ధైర్యం వస్తుంది. ఆ కేసులు చెప్తున్నాడు ఇక్కడ. జనకో యవనాస్వశ్చ వృషాదర్భిప్రసేనజిత్ తస్మాత్ త్యజంతి. జనకుడు, యవనాశ్వడు, వృషాదర్భి, ప్రసేనజిత్తు మొదలైన వారు అన్నాడు ఇక్కడ. అంటే అర్థం సంసారంలో ఉన్నవాడిని ఉదహరించాడండి. అంటే అన్ని విడిచి అడవికి వెళ్ళిన వాడు అలుగు జయిస్తాడంటే లాభం లేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ జయించిన జనకాదులను చెప్పాడు. కొద్దిమందిని ఉదాహరణగా చెప్పాడు. ఇలా చాలామంది ఉన్నారు, వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు సుమా. పైగా నువ్వు బ్రాహ్మణుల్లో భేదాల గురించి అడిగావు కదా, చెప్తున్నాను విని. 8 భేదాలు ఉన్నాయి బ్రాహ్మణుల్లో. మాత్ర, బ్రాహ్మణ, శ్రోత్రియ, అనూచాన, భ్రూణ, ఋషికల్ప, ఋషి, ముని. ఇవి 8 భేదములు. ఎలాగూ అంటే ఇక్కడ వివరిస్తున్నారు. బ్రాహ్మణ కులంలో పుట్టి జాతి చేత మాత్రమే బ్రాహ్మణుడై ఉంటూ ఉపనయనము కానివాడు, క్రియలు లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాతృడు అనాలి. వాడు మాత్రా శబ్దమే తప్ప ఇంక బ్రాహ్మణ శబ్దం వాడరాదు. అదేవిధంగా వేదంలో ఒక భాగమైన పూర్తి చేసినవాడు, ఆచారవంతుడు, చక్కని ప్రవర్తన ఉన్నవాడు, నిగ్రహం కలిగినవాడు, సత్యాన్ని పలికేవాడు, దయ ఉన్నవాడిని బ్రాహ్మణుడు అనాలి. శబ్దం వాడికొస్తుంది. అది లేనివాడు పుట్టుక మాత్రం చేతను ఉంటూ ఈ లక్షణాలు లేకపోతే ఏమనాలి? మాతృడు. తర్వాత బ్రాహ్మణుడు అని చెప్పారు. అలాగే కల్పముల్లో ఏదో ఒక శాఖ, అంటే వేదముతో పాటు కల్పాల్లో ఏదో ఒక శాఖ, కల్పములు మనం చెప్పం, కల్ప, వ్యాకరణ ఇత్యాదులు, వాటిని అధ్యయనం చేసినవాడు, అంటే శాస్త్రాధ్యయనం చేసినవాడు, బోధించుతూ ఉన్నవాడు, ఆ శాస్త్రాన్ని బోధించగలిగేవాడు, యజ్ఞం చేసేవాడు, చేయించేవాడు, దానము, ప్రతిగ్రహము, ఈ 6 కర్మల్లో నిరతుడైనవాడు. అంటే యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ అని షట్కర్మల్లో ఎవడు నిపుణుడో, ధర్మము తెలిసినవాడో వాడిని శ్రోత్రియుడు అనాలి. పదములు ఎక్కడేం వాడాలో చెప్తున్నారు చూడండి. అన్నీ కలిపి ఒకటే పర్యాయ పదాలు కావుట. అలాగే వేదాంగముల తత్వము తెలిసినవాడు ఎవడో, తత్వము తెలిసినవాడు. వేదం చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, అర్థం చెప్పేవాళ్ళు ఉండొచ్చు, దాని తత్వాన్ని చెప్పేవాడు నిర్మలుడైనవాడు. అంటే జ్ఞానంతో పాటు గుణాలు చెప్తున్నాడు. నిర్మలమైనవాడు, పాపం లేనివాడు, శ్రోత్రియుడైనవాడు. అంటే సదాచారం, శృతి చెప్పిన సదాచారం పాటించే జ్ఞానిని అనూచానుడు అనాలి. అనూచానంగా వస్తున్న మాట అనేస్తాం. అనూచానుడు అంటే వాడు. ఈ అనూచాన గుణములు కలిగి స్వాధ్యాయము, ఇంద్రియ జయము, శిష్టులు తినగా మిగిలింది తినేవాడిని భ్రూణుడు అనాలి. అలాగే వైదిక లౌకిక జ్ఞానమంతా పొంది నిగ్రహం కలిగి ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆశ్రమ ధర్మం పాటిస్తే వాడు ఋషి కల్పుడు అనాలి. ఋషి కల్పుడు. మనకు బాగా గడ్డం కనిపిస్తే ఋషి లాంటి వాడు ఏంటి అంటాడు, గడ్డం ఒక్కడు కలిసింది కనుక. కానీ ఋషి కల్పుడు అంటే వీడు ఋషి కల్పుడు అవుతాడు. ఇంకా ఋషి వేరు. ఋషి కల్పుడు అంటే ఋషితో సమానం. ఋషి ఎలా ఉంటాడంటే ఊర్ధ్వరేతస్కుడు, నియమంగా భుజించేవాడు, స్థిరమైనవాడు, శాపానుగ్రహ సమర్థుడు, సత్యసంధుడు ఋషి అవుతాడు. ఆ శక్తులు ఉండాలి, వీళ్ళు ఋషి ఉంటారు అని చెప్పారు. ముని అని ఎవరిని అంటారంటే ఎవడికి వైరాగ్యం ఉందో, ఎవడికి అన్ని తత్వములు తెలుసో,
ఎవడికి కామక్రోధాలు ఉండవో, ఎవడు ధ్యానమునందుంటాడో, ఎవడు ఏమి జరుగుతున్నా నిస్పృహ స్థితిలో ఉంటాడో, నిగ్రహంతో ఉంటాడో, మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూస్తాడో అతడిని ముని అనాలి అన్నాడు. ఇక్కడ ఉత్తరోత్తర మనం గమనిస్తే ముని అనేది ఉత్కృష్టమైన స్థితిగా చెప్పడం జరుగుతుంది. ఇందులో వీరు ప్రధానమైనవి అని. ఇక త్రిశుక్లులు మరొకటి. వీళ్ళెవరంటే వంశము చేత, విద్య చేత, ప్రవర్తన చేత 3 విధాలు కూడా గొప్పవారైన వారిని త్రిశుక్లులు అనాలి. ఇలా బ్రాహ్మణ విధములు చెప్పబడుతున్నాయి. ఆ తర్వాత యుగాలకు మొదళ్ళు చెప్తున్నాను విను అన్నాడు. కార్తీక శుద్ధ నవమి కృతయుగానికి ఆరంభం, వైశాఖ శుద్ధ తదియ త్రేతాయుగానికి మొదలు, మాఘమాస పూర్ణిమ ద్వాపర యుగానికి మొదలు, శ్రావణమాస కృష్ణ త్రయోదశి కలియుగానికి ప్రారంభం. వీటిని యుగాదులు అంటారు. మామూలుగా మనం ఉగాది వేరు, యుగాదులు. ఇవెందుకు చెప్పారంటే ఆ యుగ లక్షణానికి దీనికి సంబంధం ఉంది. ఆ యుగ ఆదుల యందు ప్రత్యేకమైన దేవతార్చనలు మొదలైనవి చేసినట్లయితే యుగ దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. అందుకు చెప్తున్నారు ఇక్కడ. వీటిల్లో దానాదులు చేసిన వారికి, అంటే యుగాదులు ఎందుకంటే ఈ యుగం అప్పుడు ప్రారంభం తెలుసుకోవడానికి కాదు, ఆ యుగాదులు మనకి క్యాలెండర్లో కూడా కనబడుతుంటాయి, పంచాంగాల్లో. ఆ యుగాదులు యందు సత్కర్మలు చేయాలి. ఒక యుగం ఆరంభమైన ఒక తిథి కనుక ఆ తిథికో శక్తి ఉంటుంది. ఆ తిథి నాడు సత్కర్మాచరణ కోసం చెప్తున్నారు. కనుక ఇప్పుడు చెప్తున్న జ్ఞానం అంతా సత్కర్మాచరణ కోసం, ఆత్మ విచారణ కోసం పనికొచ్చే విద్య అంతా ఇందులో చెప్పబడుతుంది. అలాగే 4 తిథుల్లో దానం ఇచ్చినా, హవనం చేసినా అది అనంత ఫలితాన్ని ఇస్తుంది సుమా. ఎందుకంటే ప్రతి యుగంలో 100 కొలది దానం చేస్తే ఎంత ఫలితమో ఈ తిథి నాడు చేస్తే అంత ఫలితం. ఎందుకంటే అన్ని యుగాల్లోకి వెళ్ళి మనం చేస్తామా? కనుక మనకు వచ్చే సంవత్సరంలో వచ్చే తిథుల నాడు చేస్తేనే అంత ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. ఇక మన్వాదుల విషయం చెప్తున్నాం. మన్వంతరాల ఆది ఎప్పుడయ్యిందో ఆశ్వయుజ శుద్ధనమి. ఏ మన్వంతరం ఎప్పుడు అంటే ఇందాక మన్వంతరాల్లో మనువుల పేర్లు చెప్పాం కదా, ఆ 14 పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆ తిథులు వాళ్ళు కలుపుకోండి. తిథులు మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆశ్వయుజ శుద్ధ నవమి, కార్తీక శుద్ధ ద్వాదశి, చైత్ర తృతీయ, భాద్రపద తదియ, ఫాల్గుణ అమావాస్య, పుష్య ఏకాదశి, ఆషాఢ దశమి, మాఘసప్తమి, శ్రావణ బహుళాష్టమి, ఆషాఢ పూర్ణిమ, కార్తీక, ఫాల్గుణ, చైత్రమాసముల్లో వచ్చే పూర్ణిమలు, జ్యేష్ఠ పూర్ణిమ, వీటిని మన్వంతరాదులు అంటారు. ఇక్కడ ఆ రోజుల్లో కానీ దానము కానీ అర్చన కానీ ఏవైనా చేస్తే అనంత ఫలితాన్ని ఇస్తాయి. దీన్ని బట్టి ఆ మన్వంతరముల శక్తి కూడా మనకు లభిస్తున్నది. అలాగే సూర్యుడు రథమును పొందేటువంటి తిథులు సూర్యుడికి సంబంధించినవి. అది మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. కానీ సప్తమి అత్యంత ముఖ్యమని చెప్తూ ఆ సూర్యుడి యొక్క ఉదయం ఏదైతే ఉన్నదో, ఉదయములన్నీ గొప్పవే, సప్తమి తిథి గొప్పది. వాటి యందు మాఘశుద్ధ సప్తమి. ఈనాడు చేసే దానం కానీ హవ్యం కానీ ఏ ఆధ్యాత్మిక సాధనైనా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మానవుడు నిత్యం ఏది చేస్తున్నా ప్రత్యేక దివసాల్లో ప్రత్యేకంగా చేస్తే ప్రత్యేకమైన శక్తిని పొందుతాడండి. అందుకు ఇవన్నీ మానవ జీవితానికి కావలసినవన్నీ 12 ప్రశ్నల్లో పెట్టి మనకి ఇస్తున్నారు. ఇవి దరిద్రాలను పోగొట్టి అనంతమైన ఫలాన్ని ఇస్తుంది సుమా. తర్వాత నిత్యము ఉద్వేగాన్ని కలిగించే వాటి గురించి చెప్తున్నాను విను. ఎప్పుడైతే అందరూ యాచిస్తూ ఉంటారో, అంటే అడుగుతూ జీవించడమే ఆవిడ పెట్టుకుంటాడో, వాడు బ్రతుకు ఎప్పుడు ఉద్వేగంగానే ఉంటుంది సుమా అన్నాడు ఇక్కడ. అంటే ఇంకొకటి మీద ఆధారపడి యాచిస్తూ బ్రతికేటుందిదే ఆ బ్రతుకు నిరంతరం ఉద్వేగజనితమే. అందుకే వాడిని బతిమలాడి వీడిని బతిమలాడి బ్రతకాల్సిన పరిస్థితి ఉద్వేగ జన్మ. తనంత తాను బ్రతకలేక ఇంకోటి మీద ఆధారపడే జన్మే ఉద్వేగ జన్మ సుమా. ఈ ఉద్వేగ జన్మ ఆందోళనకరమైనది. కనుక ఆ జన్మ లేకుండా ఉండడం కోసం చూసుకోవాలి. అదేవిధంగా మరొక దక్షుడు, సమర్థుడు ఎవడు అంటే అసలు నేను ఎవడిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏ కర్మ చేస్తే నాకు మేలు కలుగుతుంది, ఈ జీవుడికి మేలు కలుగుతుంది, ఇవాళ ఏదో సుఖం కోసం కాదు, జీవుడికి దేనివల్ల మేలు కలుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా గమ్యం ఏమిటి అని విచారించి తగిన విధంగా ప్రవర్తించేవాడే నిజమైన దక్షుడు, నిజమైన సమర్థుడు. ఇది ఆలోచించుకుంటే ఎంతమంది ఆ సమర్థులండి. అలాగే ఆ సమర్థుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. 4 నెలలు సుఖంగా బతకడానికి 8 నెలలు కష్టపడాలి. అవునా లేదా? కానీ వ్యవసాయదులు మొదలైనవి చేసి కష్టపడతాడు, తర్వాత 4 నెలలు సుఖంగా ఉంటాడు. అలాగే అంత్యకాలంలో సుఖపడాలంటే యవ్వనంలో బాగుండాలి, ఇది తెలుసుకోవాలి. అలాగే పరమార్థ సుఖం కావాలంటే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అందుకు ఈ విచారణ చేయాలి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ దేహమే నేనా, ఎన్నో దేహాలు ధరిస్తున్నప్పుడు నా స్వరూపం ఏమిటి, ఇది విచారణ చేసి శాస్త్ర ప్రక్రియలో దీని నుంచి ప్రతిక్రియగా నేనేం చేయాలని ఆలోచించాలి. అలా ఆలోచించేవాడు, దానికి తగ్గట్టు ప్రవర్తించే సాధకుడే సమర్థుడు, వాడి దక్షుడు.
కనుక ఎటు తీసుకెళ్తున్నాడో చూడండి. ప్రశ్నలు వేసుకో, సమాధానం తెలుసుకో, సాధన చేసుకో, 3 విధములు. కనుక ఇవి చేసిన వాడే సమర్థుడు, ఇది చెయ్యని వాడు వ్యర్థుడు. అలాగే 2 మార్గముల గురించి చెప్పాను. ఆఖరి ప్రశ్న. 2 మార్గములు, అర్చి మార్గము, ధూమ మార్గము. శుక్లకృష్ణే గతిలోకి, మళ్ళీ భగవద్గీతలో ఇప్పుడు చెప్పిన 12 కూడా ఎసెన్స్ ఆఫ్ సనాతన ధర్మ అండి. దేవతలంటే ఏమిటో ఇక్కడో చెప్పాడు, నీ దేహం అంటే ఏమిటో చెప్పాడు, నువ్వేమిటో చెప్పాడు, నువ్వేం చేయాలో చెప్పాడు, కాలం యొక్క శక్తుల్లో విశేషాలు చెప్పాడు, మన్వంతరముల యుగములు సద్వినియోగపరుచుకోని చెప్పాడు. కనుక మొత్తం 12 ప్రశ్నల్లో ఇంత జ్ఞానం నిక్షిప్తం చేశారు. కనుక ఇంత మహాపురాణంలో, స్కాంద పురాణంలో ఒక చిన్న భాగం తీసుకుని ఇవాళ మనం ప్రస్తావన చేసుకున్నాం మొత్తం ఈ విజ్ఞానం. దీనికి నాందిగా ఇవాళ దేవతా విజ్ఞానం ఎందుకు చెప్పుకున్నాం మీరు తెలిసింది కదా. మన దేవతా విజ్ఞానం కూడా చెప్పబడుతుంది. అందులో అర్చి మార్గ, ధూమ మార్గములు ఏమిటంటే సకామంగా చేసే యజ్ఞయాగాది క్రతువులు ధూమ మార్గంలోకి తీసుకెళ్తాయి. ధూమ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆ పుణ్యానికి తగ్గ ఫలాలు అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తారు. ధూమ మార్గంలో వెళ్ళేవారు. అది నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు అర్చి మార్గంలో వెళ్తారు. అర్చి మార్గము అంటే కాంతి మార్గం. అర్చి మార్గం ఎలా ఉంటుంది అంటే శుక్లపక్షము, పగలు, సూర్యుడు, ఉత్తరాయణము, ఇవి అర్చి మార్గం అని చెప్పబడతాయి. ధూమ మార్గం అంటే దక్షిణాయనము, రాత్రి, కృష్ణపక్షము, ఇవి ధూమ మార్గం అని చెప్తాయి. అంటే ఆ కృష్ణపక్షంలో పోయేవాడు ధూమ మార్గం అని కాదు, అభిమాన దేవతని అర్థం ఇక్కడ. ఇది తెలుసుకుంటే చాలు. కనుకనే ఇవి అర్చి ధూమ్ర మార్గములు 2 ఉన్నాయి. శుక్ల కృష్ణ మార్గములు అంటారు ఇక్కడ. ఇవే మన గతులు నిర్ణయిస్తాయి. సకామంగా చేశారా ధూమ మార్గం, నిష్కామంగా చేశారా అర్చి మార్గం. ఇది ధూమ మార్గానికి వెళ్ళిన వాడు మళ్ళీ కిందకి వస్తాడు, అర్చి మార్గంలో వెళ్ళు మరి వెనక్కి రాడు, క్రమముక్తిని పొందుతాడు. క్రమముక్తి. నిష్కాముడై సత్కర్మల వల్ల చిత్తశుద్ధి పొంది వివేక వైరాగ్యాలతో బ్రహ్మజ్ఞానం పొందినవాడు జీవన్ముక్తి ఇక్కడే పొందవచ్చు. కనుక 3 మార్గములు, ధూమ మార్గం, అర్చి మార్గం. ఒకటి అర్చి మార్గం ఉపాసన మార్గం, ధూమ మార్గం సకామ కర్మ మార్గం. ఉపాసన కూడా సకామంగా చేస్తే ధూమ మార్గమే, ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ అర్చి మార్గం, ధూమ మార్గం 2 మార్గములు. ఇవి గతులు. మరి పాపాలు చేసేవాళ్ళు వాళ్ళకి మార్గమే లేదు పో అన్నాడు, వీడిని గతి లేనివాడు అంటారు ఇక్కడ. వాళ్ళను పాఖండులు అంటారు. పాఖండులు అంటే ధర్మమును వ్యతిరేకించేవారు, ధర్మాచారాన్ని విడిచిపెట్టినవారు, అంటే శాస్త్రచోదితమైనటువంటి కర్మల్ని మానివేసిన వారు పాఖండులు, వేదభాష్యులు. ఈ పాఖండులు పతనమే ఉంటుంది తప్ప వాళ్ళకి మార్గములు లేవు అని చెప్పారు ఇక్కడ. ఇది గమనించవలసింది. దీన్ని వేదమనందు వీథులు అని చెప్పారు. వీథులు. పథీనాం పతయే నమః అనే మంత్రం ఉంది. ఇవండి వీధులు అంటే. ఆ ధూమ్ర మార్గములు, అర్చి మార్గము, వీటికి జారద్గవి వీధి, ఐరావత వీధి, వైశ్వానర వీధి అని పేర్లు. ఆ వీధుల్లో ఎన్నెన్ని నక్షత్రకాంతులు, ఎంతెంత విశ్వం ఉంటుందో ఒక పిక్చర్ ఉంది. పురాణం ఎంత చెప్తుంది ఇక్కడ. ఐరావత వీధి అర్చి మార్గం, జారద్గవి వీధి ధూమ మార్గం, ఈ మధ్యలో ఉంటుంది వైశ్వానర వీధి. ఇవి ఉత్కృష్ట మార్గములు. ఈ మార్గములు ఏర్పరిచి జీవుల్ని ఆ దారుల్లో నడిపిస్తున్న వాడెవడో వాడిని పతీనాం పతయే నమః నమస్కారం చేసుకున్న రుద్రంలో. ఈ దారుల్లో వెళ్ళాలండి. అయితే ఏమీ చేత కాకపోతే భక్తితో ఆశ్రయించామనుకో, అనుగ్రహించి నీ బుద్ధిని ప్రేరేపించి సన్మార్గంలో నడుపుతాడు పరమాత్మ. మొత్తం 12 ప్రశ్నలకి పిల్లవాడు సమాధానం చెప్పగానే మురిసిపోయాడు ఆయన. ఇలాంటి వాళ్ళు ఉన్న గ్రామం కలాప గ్రామం. ఇలాంటి వాళ్ళని నేను అక్కడ భూమి ఒకటి తీసుకున్నాను, అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కొందరిని అన్నాడు. వీళ్ళు వెళతారా? నువ్వు చెప్పావు అక్కడికి రమ్మని, కానీ అక్కడ దొంగలు ఉన్నారయ్యా అన్నాడు. ఇక్కడ నీకు ఎలా తెలిసి ఇక్కడ ఉన్నట్టే దొంగలు అక్కడ ఉన్నారులే నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ ఎవరా దొంగలు అంటే, అక్కడ దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళు స్పర్శేషు షోడశంచైక వింశం గృహాతి నోధనం. స్పర్శల్లో 16వ దాన్ని 21వ దాన్ని దొంగిలిస్తారు వాళ్ళు అన్నాడు. విన్నారా? స్పర్శలలో 16వ దాన్ని 21వ దాన్ని దొంగిలిస్తారు. స్పర్శలు అంటే చాట ఇవన్నీ స్పర్శలు అవుతాయి. అవి తగలకుండా చెప్పలేరు మీరు. స్పర్శల్లో కాదయో మావసాన స్పర్శాహ, కా నుంచి మా వరకు అక్షరాలు స్పర్శలు అంటారు. ఈ స్పర్శల్లో 16, 21 తీసేస్తారట. అని మీరు కా నుంచి లెక్క కొడితే 16వది త, 21ది ప, తపహ, తపోధనాన్ని వాళ్ళు పోగొడతారు అన్నాడు. ఇక్కడ నింతకాలం చేసే తపస్సు దొంగిలించేస్తారు. 6 అక్కడ ఉంటారు. 6 ఎవరంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు.
కనుక ఇప్పుడు అంతర్ముఖులమై ఉన్న మేము బహిర్ముఖుల మీద పుచ్చుకున్నామంటే బహిర్ముఖత్వంలో 6 రుచి కొడతారు. అందుకు వద్దునైనా అన్నారు. ఇక్కడ అది ఎంత విశేషం చూడండి. ఇక్కడ ఆ 6 చేత తపస్సు నశిస్తుంది. తపస్సు కాపాడుకుంటేనే ఇన్నుంటాయి. ఈ విషయములు విని చాలా మురిసిపోయి మీకు ఆ ప్రమాదం రాకుండా ఆ భూమిని పవిత్రం చేయడానికి రమ్మంటే కపిల మహర్షి యొక్క అనుగ్రహం చేత కొంతమంది వస్తే వారికి మహీసాగర సంఘం అనే ప్రాంతంలో నారదుల వారు పాదములు వారికి కడిగి వారికి సమర్పిస్తాడు. ఆ శక్తి కొంతమంది అక్కడికి వచ్చారు. ఇక్కడ మహీసాగర సంగమం అంటే మహీ అనే నది సముద్రంతో కలిసే చోటు. ఇది ఒక విశేషమైన అంశం. ఇలాగ దానము గురించి చెప్తూ ఇంత గొప్ప కథ స్కంద పురాణం మనకు అందిస్తుందండి. ఈ కథ ఎందుకు ఎంచుకున్నామో తెలుస్తుంది. ఇన్నాళ్ళు చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్కరోజు చెప్పినటువంటి 12 ప్రశ్నల సమాధానంలో మొత్తం ఉంది. అంటే ఎంత విజ్ఞానాన్ని మన పెద్దవాళ్ళు ఆలోచించి 52 అక్షరాలు పెట్టేశారు. మొత్తం కూడా పెట్టి చక్కగా అందించారు. ఆ 52 అక్షరాల జ్ఞానంతో బుద్ధిని అనేక రూపాల స్త్రీల్లో ఉన్నది నిజానికి ఒకటే అని బుద్ధిని చేయాలి. అంటే ఇన్ని పరిగెత్తించకుండా వ్యవసాయాత్మక బుద్ధిని చేయాలి. దాన్ని ఈ ఇల్లు గురించి తెలుసుకో, క్రమంగా మొసల నుంచి కాపాడుకో, ఇంకోటి మీద ఆధారపడడం కాదు, నీ బలంతో నువ్వు సమర్థుడివి కావాలి. ఆ సమర్థతతో 2 మార్గాలను తెలుసుకో. ఈ మార్గంలో విన్నవాడు దారి తప్పిపోడు. ఇటు ధూమ మార్గమైనా అర్చ మార్గమైనా మంచిదే, కానీ గొప్పదేదో దాన్ని ప్రయత్నించు. లేదా ఇవాళ ధూమ మార్గంలో వెళ్తే ఎప్పటికైనా మళ్ళీ అర్చ మార్గంలోకి వెళ్తాం. ఇలా మొత్తం వైదిక విజ్ఞానాన్ని పురాణం ఎంత చక్కని కథలతో చెప్పింది. ఇవి వింటే ఇలాంటి ప్రశ్నలతో, ఇలాంటి సమాధానాలతో, సంకేతాలతో, ప్రతీకాలతో పురాణం ఎంత జ్ఞానాన్ని ఇచ్చిందండి. చాలామంది విమర్శించే వాళ్ళు పైన వినే తప్ప క్షుణ్ణంగా చదివిన వారు ఎవరు ఉండట్లేదు. ఒక్కటే ప్రార్థన, దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు చదివి మాట్లాడండి. సనాతన ధర్మంలో అదే ప్రార్థన. అందరూ అన్నింటిలో మాస్టర్స్ కారండి. ఒకడు ఉపనిషత్తు చదివారంటే ఉపనిషత్తులో మాస్టర్, ఆయన ఉపనిషత్తు గురించే మాట్లాడమనండి. పురాణాన్ని కించపరచద్దు. ఇది గమనించవలసింది. అలాగే జ్యోతిషాస్త్రం తెలియదున్నప్పుడు నమస్కారం చేయాలి. ఇప్పుడు నన్ను ఎవరు జ్యోతిషాస్త్రం ప్రశ్న అడిగారండి, నాకు తెలియదన్నంత మాత్రం నాకు అవమానం ఏం కాదు. జ్యోతిషాస్త్రం అవమానపరచనక్కర్లేదు, అన్నీ అందరికీ తెలియక్కర్లే. కానీ మన సంప్రదాయంలో ఋషులిచ్చిన విజ్ఞానం ప్రతిదీ ఉపయుక్తమే. వీటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అందించిన గ్రంథ రాశి పురాణం. అందుకే పురాణం ఎంత ప్రయోజనం కలిగించిందో మనకి. విడివిడిగా ఉన్నవి, మర్మములతో ఉన్నవి, రహస్యాలతో ఉన్న భావాలని అద్భుతంగా వ్యాఖ్యానించి ఇవ్వబడింది పురాణ విద్య. వీటిని అలా సమకూర్చిన వ్యాస మహర్షికి నమస్కారం చేస్తూ, దీని గురించి 9 రోజులు ప్రవచించుకునే అవకాశం కల్పించిన కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ, ఇక్కడ అనేక మంది సహృదయులు బెజవాడలో నాకు కొన్ని దశాబ్దాలుగా పరిచయమే. ఆ సహృదయులందరూ కోరిక మేరకు ఇప్పుడు ఈ విషయాన్ని ఎంచుకోవడం జరిగింది. మన కోసం మన పురాణ కథలు. ఇప్పుడు విన్నాక పురాణ కథలు మన కోసం అని తెలిస్తే చాలండి. కొన్ని సూచనలతో ఎంత ఉన్నాయో గ్రహించాలని సద్భావం కలిగించితే చాలు. దీనికి కారణమైన వారందరికీ ఈ సందర్భంలో ప్రత్యేకమైన అభినందనలు. ప్రవచనం కావాలి చెప్పాలని కోరుకున్నటువంటి వారిలో ప్రధానంగా 3 కుటుంబాలు మనకిక్కడ కనబడుతున్నాయి. అందులో శ్రీ పాటిబండ సుందర్రావు గారు, రాము అనే పేరు ప్రసిద్ధి కలిగిన వారు, శ్రీమతి గారు యశోద గారు, అలాగే తొండపు హనుమంతరావు గారు, వారి తనయులు రత్న శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు. ఇక ఆలమూరు లీలా ఉమామేశ్వరరావు గారు ఇక్కడ నా చేత ఎన్నో ప్రవచనాలు చెప్పించారు. వాళ్ళకి అంత గురుభక్తిని ఆ సంతానం కలిగి ఉన్నది. ఆలమూరు అమర్నాథ్ గారు, వారి శ్రీమతి కళ్యాణి గారు, అలాగే ఆలమూరు శ్రీనివాస్ గారు, రోహిణి గారు, వీళ్ళు దీనికి ప్రధాన బాధ్యత వహించారు. కానీ దీన్ని సహకరిస్తూ ఉన్నవాళ్ళు ఎంతెంతమందో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ఇక్కడ రావాలని కోరుకున్న వాళ్ళల్లో భట్టిప్రోలు రామ్మూర్తి గారు ఇత్యాదులు అందరూ ఉన్నారు. అలాగే కనకదుర్గ దేవాలయానికి చెందిన కార్యనిర్వహణాధికారి, వారు నాకు శ్రీశైలంలో పరిచయం. అక్కడ మల్లికార్జునుడు, భ్రమరాంబ అయితే ఇక్కడ దుర్గమ్మ మల్లేశ్వరుడు. అక్కడ పరిచయమే మళ్ళీ ఇక్కడ నాకు మొన్న అమ్మవారి దర్శనం చేయించారు. వారు అక్కడ ఎలాగైతే శ్రీశైలంలో జ్యోతి ప్రజ్వలన చేయించి ప్రవచనాలు చెప్పించారో ఇక్కడ కూడా ఇలాగే పాల్గొనడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలాంటి అందరెందరో పెద్దలు, పైగా మాకు ప్రధానం, వీటన్నిటికీ ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి వారు శ్రీయుతులు జంధ్యాల శంకర్ గారు, కామేశ్వరి గారు దంపతులు. వాళ్ళు నాకు మాతాపితరులు వంటి వారు. వారిపై అటువంటి గౌరవం నాకున్నది. వారు కార్యనిర్వాహకులు మాత్రమే కాదు, ఒక కుటుంబంగా వారు ఎక్కడున్నా అలాగే భావిస్తారు. వారి తనయులు జంధ్యాల శంకర్ గారు అమెరికాలో ఆ విధంగా నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, వారి తనయ మొత్తం భగవద్గీత ఇంత ప్రపంచవ్యాప్తంగా చక్రం తిప్పుతున్న వాళ్ళని ఇవాళ మనం చూసాం, విద్య గారు. పైగా వారిని పూర్వ మేయర్ అన్నారు, కానీ అపూర్వ మేయర్ అని నేను అర్థం చేసుకున్నాను.
అటువంటి ఎంతోమంది సౌహృదయుల వల్ల ఈ 9 రోజులు ప్రవచన యజ్ఞం పరిపూర్ణమైనది. పురాణ కథ అనేది ఎంత గొప్ప యజ్ఞమో మనం ముందు తెలుసుకున్నాం కనుక ఇన్నాళ్ళు మనం చెప్పుకున్న ఈ పురాణ కథ ప్రవచన యజ్ఞ ఫలంగా భారతదేశం సనాతన ధర్మం క్షేమంగా ఉండుగాక. ఆ సనాతన ధర్మంతో కూడిన భారతదేశం ద్వారా భారతదేశం ప్రకృతి క్షేమంగా ఉండాలి. పరస్పరం అన్యోన్యం సౌమనస్యంతో ఉండాలి. వైమనస్య విద్వేషాలు శమించిపోవాలి. అందరూ ఆరోగ్యవంతులై ఆయుష్మంతులై ఐశ్వర్యవంతులై ధర్మమునందు నిష్ట కలిగి పరమార్థ దృష్టితో జీవించాలని కోరుకుంటూ స్వస్తి. మరొక్క విషయం, ఇవాళ అక్షరాలు చెప్తూ ఉంటే 5 రోజులు ఎప్పుడో చెప్పుకున్నా ఉన్నాం. అది ఈ మధ్య పుస్తకంగా వచ్చింది, అక్షరాలు రహస్యాలు. శివుడు డమరకం నుంచి వచ్చినటువంటి 14 సూత్రాల్లో ఏ అక్షరంలో ఏ మర్మం ఉందో మనకి నందికేశ్వరుడు కారికలుగా రచించాడు. దానికి ఉపమన్యు మహర్షి భాష్యం రాశాడు. ఇవి కాక ఉపాసనా శాస్త్రాల్లో మాతృకావర్ణములు ఉన్నాయి. వీటన్నిటి యొక్క విశేషములు తెలియజేస్తూ ఇది నా అక్షర సంపద అనే పుస్తకం విడుదలైంది. ఇక్కడ నేను ప్రస్తావన చేయగానే ఋషిపీఠం వారు పుస్తకాన్ని పరిచయం చేయమన్నారు. మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇటీవలే విడుదలైన పుస్తకం ఇక్కడ పొందవచ్చు. స్వస్తి. అసలు ఇన్నాళ్ళు దానికి సూత్రధారిగా ఉంటూ సముచితమైన వ్యాఖ్యతో సభని చక్కగా నిర్వహించినటువంటి మాకు అత్యంత ఆత్మీయులు, బహుకాల సన్నిహితులు, అటు భాషలోనూ ధర్మ విషయంలో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉపాధ్యాయులుగా ఎందరికో మన సంస్కృతిని బోధిస్తున్నవారు, ధర్మం పట్ల నిష్ట కలిగినటువంటి వారు. ఒకవైపు వారి నాన్నగారు వారి తాతగారు కూడా పంచముఖాంజనేయ ఉపాసకులు. ఇప్పటికీ కొత్తూరు తాడేపల్లిలో అద్భుతంగా పంచముఖాంజనేయ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. అనేక క్రతువులు చేశారు. మా ఆత్మీయులు కప్పగంతు రామకృష్ణ గారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వారికి నాపై ఉన్న భావం బట్టి వారికి శివాశిష్యులు అని కోరుకుంటూ వారు అన్ని విధాల అభ్యుదయాన్ని సాధించాలి. వారి ద్వారా ధర్మం అభ్యుదయం చెందాలని కోరుకుంటున్నాను. ఆ 18 పురాణాల సారాంశాన్ని అందుకోవాల్సినటువంటి సందేశాన్ని 9 రోజులలో మనకు అందించారు అభినవ వ్యాసులు బ్రహ్మశ్రీ సామ. ముగిసాయి. విధుల నుంచి కప్పగంత రామకృష్ణ గారికి గురుగారి ద్వారా ఆశీర్వదించారు. మంగళహారతి పూర్తయిన తర్వాత గురువుగారికి నమస్కారం చేయదలుచుకున్నవారు, అలానే గురుదక్షిణ సమర్పించగల అనుకున్నవారు, సత్కారం చేయాలనుకున్నవారు ఒక్కొక్కరుగా వేదిక మీదకి వచ్చి